ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. యూత్ కాన్ఫరెన్స్లో జాయిన్ అయినటువంటి యవనస్తులకి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈ ప్రత్యేకమైన దినాల్లో దేవుని దాసులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్న దేవుని దాసులు పిఎస్ఆర్ దేవదాస్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటాం. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా వందనాలు పెట్టండి మరి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరొక సమయంలో మీతో మాట్లాడే అవకాశం నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్న కొద్ది సమయాన్ని మనం తీసుకున్నాం, మీరు ఇచ్చినంత మటుకు. అందులో కేవలం నేను చెప్పడం మీరు వినటమే జరిగింది. ఇవాళ కూడా కొంతవరకు దేవుని వాక్యం చెప్పడం జరుగుతుంది, మీరు వినడం జరుగుద్ది. తర్వాత మీ హృదయంలో నుంచి ఏదైనా కొన్ని అభిప్రాయాలు లేదా సందేహాలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి కూడా నేను సాధ్యమైనంత మట్టుకు సమాధానాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు నిర్వాహకులు. చాలా సంతోషం, అది మంచిది. కానీ మీకు హృదయంలో సమాధానం కావాలంటేనే అడగండి, అంతేగా నన్ను టెస్ట్ చేయడానికి అడగండి. నన్ను టెస్ట్ చేయడానికి అడిగితే నాకు చేత కాదు. తర్వాత మేధావులకి నేను సమాధానం చెప్పలేను, దేవుని వాక్యానికి విధేయులకు మాత్రం సమాధానం చెప్పగలను. కనుక మీ మేధాశక్తి అంతా ఉపయోగించి నన్ను ప్రశ్నిస్తే అది నేనే పాటి వాడిని, నేను మీలాంటి వాడిని. కాకపోతే జీవితంలో కొన్ని చేదైన అనుభవాలు రుచి చూశాను గనక తర్వాత దాన్ని దేవుని వాక్యంతో నేను పోల్చుకున్నాను గనక కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను కరాఖండిగా నేను మీకు రూఢిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనుక నేను మీకు చెప్పాను. ఇవాళ కూడా చెప్పాలి, అవి రూఢిగా చెప్పాల్సిందే, అందులో ఏం అనుమానం లేదు. కనుక అలాంటి వాటిలో ఏదైనా అనుమానం వస్తే మీరు తప్పకుండా అడగచ్చు, నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మంచిదండి. తర్వాత వీలైతే ఈరోజు నా భార్య నా పిల్లలిద్దరు కూడా నాతోనే ఉన్నారు, నిన్న కూడా నాతోనే ఉన్నారు వాళ్ళు. కాకపోతే వారు ఈ లైవ్లోకి అంటే ఫోటో ఈ వీడియోలోకి రాలేదు, ఈరోజు వస్తారు తప్పకుండా. సమయం వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యాలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. ఎవని మనసు నీ మీద ఆనుకునునో. ఈ మాట మీరు కూడా నాతో పలకండి, మీ మ్యూట్ చేసుకునే పలకండి, మీరు పలికితే చాలు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో. అతను నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో అనే మాటను గురించి మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి నుంచి వాటి వరకు దేవుడు తన కాపుదల రెక్కలు మనల్ని నుంచి సజీవ లెక్కలు ఉంచి నేను మిమ్మలను మీరు నన్ను చూడడానికి మనందరికి ఇచ్చినటువంటి ఈ సజీవ స్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, వాక్యమై ఉన్నవాడా నీకు వందనాలయ్యా. నీ వాక్కును పంపి మా ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరచండి, నీ వాక్కును పంపి మా శరీరాన్ని స్వస్థపరచండి,
నీ వాక్కును పంపి మా మానసిక స్థితిని సరిచేయండి. నీకు లోబడున్నాం ప్రభా, నీ ముందు తల వంచి ఉన్నాం ప్రభా, మామలను తలెత్తుకునేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే యవన బిడ్డలు ఆయా గృహాల్లోంచి ఈ వాక్యాన్ని వినబోతున్నారో, ఎవరైతే తల్లిదండ్రులు, వారి పెద్దలు, వారి సేవకులు అందరూ ఈ వాక్యంలో పాలు పంచుకోబోతున్నారో వారి అందరితో మీరు మాట్లాడండి. నేను వ్యర్థుడను, నేను కేవలం నిమిత్త మాత్రుడనై ఉన్నాను, నేను తెలుసుకున్న సంగతులు మాత్రమే పంచుకోగలుగుతున్నాను. కానీ ప్రభా, మరి ఈ రోజు ఇంకా కొన్ని కొత్త విషయాలు మరి వినగలిగినటువంటి వారు కూడా తెలుసుకునే విధంగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మరి నీ చేతి కింద ఒక చిన్న పనిముట్టుగా నన్ను వాడుకుంటామని వేడుకుంటూ, టెక్నికల్ గా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నిర్వాహకుల యొక్క హృదయ వాంఛలు నెరవేర్చి, వారి యొక్క ఉద్దేశాలు సఫలపరిచి, వారు ఏ ఉద్దేశం మీద ఎంత ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ప్రారంభించున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. చాలా విలువైనటువంటి వాక్యం. చాలా సార్లు మనం ఈ వాక్యాన్ని అక్కడక్కడ వింటుంటాం, చదువుతుంటాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మర్మాలు చాలా మంది దైవ సేవకులు, దైవజనుల ద్వారా మనం విన్నాం. మరొకసారి విందాం. నేను కొత్త విషయాలు చెప్పదలుచుకోలేదు, చెప్పడానికి నా దగ్గర ఏం లేవు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలే మీతో పంచుకుంటున్నాను. బైబిల్ ఎప్పుడు కొత్తదే. దిస్ ఇస్ బ్రాండ్. బైబిల్ ఈజ్ నాట్ ఏ వర్డ్, బైబిల్ ఈజ్ బ్రాండ్. ఇది విన్న కొద్దీ కొత్తగా ఉంటుంది, చదివిన కొద్దీ నూతనంగా ఉంటుంది. కనుక ఈ 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను కొద్దిగా లోతు లోపలికి వెళ్ళి పరిశీలన చేసి మనకు కావాల్సిన పదార్థాన్ని తీసుకొని మన జీవితాన్ని మార్చుకుందాం. పిల్లరా, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో అని ఈ మాట ప్రారంభం అవుతుంది. ఎవని మనస్సు, మీరు నన్ను చూస్తున్నారా? మనస్సు అన్నప్పుడు నేను వేలు ఎక్కడ పెడుతున్నా చూసారా? అది బాగా పెడుతున్నాడు ఇక్కడ కుర్రాడు. గ్రేస్ విక్టోరియా ఫోన్ నుంచి, తమ్ముడు కరెక్ట్ గా పెట్టావయా తమ్ముడా, గుడ్ బాయ్. ఎక్కడ పెట్టు? వెరీ గుడ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ దేవుని బిడ్డలారా వినండి, జాగ్రత్త వినండి. మీరు వినాలా? 100 మందికి చెప్పాలి ఒక్కొక్కరు వెళ్ళి. మీరు మైండ్లో పెట్టుకోవాలా, మీరు మార్చుకోవాలా. మార్చుకున్న విషయాన్ని 10 మందికి చాటాలి, 100 మందికి చాటాలి. అందుకోసమే ఈ ఏర్పాట్లు చేశారు తమ్ముడోళ్ళు. చాలా సంతోషం. వాస్తవంగా నేను విజయవాడలో లేను, హైదరాబాద్లో ఉన్నాం. మా బంధువుల ఇంట్లో ఉన్నాం. నిన్న ఇవాళ ఒక పెళ్లి పని మీద మాట్లాడడానికి వచ్చాం. నిన్న 2 గంటల లోపు ఇంటికి చేరుకుందామని ప్రయాణం కట్టాం, కానీ వర్షం వల్ల ఆగిపోయాం. అందుకని నిన్న ఇక్కడ ఉండిపోయాం. రాత్రి ప్రయాణం వెళదాం అనుకున్నాం, కానీ రాత్రి బుధవారం రాత్రి ప్రార్థన ఉంది ఇలాగే జూమ్ యాప్లో. దానివల్ల మళ్ళీ ఇక్కడ నుంచే అది లైవ్ అందించాం. ఇవాళ ఉదయాన్నే లేచి 8 o'clock కల్లా బయలుదేరి కారులో వెళ్ళిపోదాం, 4 hours చేరుకుందాం విజయవాడ అనుకున్నాం. కానీ మా బంధువులు మమ్మల్ని వెళ్ళనీలా, వాళ్ళు మమ్మల్ని అలాగే ఉంచేశారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో నుంచి ఇప్పుడు లైవ్ ఇస్తున్నాం. కానీ చాలా సంతోషం నాకు మీతో మాట్లాడి. శ్రద్ధగా విందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. నేను హృదయం గురించి మాట్లాడతలా. హృదయం విషయం నేను ఇప్పుడు ఎత్తదలుచుకోవాలా. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉన్నాడు కనుకనే మీరు ఇక్కడ ఉన్నారు. హృదయంలో దేవుడు ఉండబట్టే దేవుని వాక్యం చేత పట్టుకున్నారు మీరు. హృదయంలో దేవుడు ఉండబట్టే దేవుని మందిరానికి వెళ్తున్నారు మీరు, దేవునికి విధేయులు అవుతున్నారు మీరు, దేవుని పాటలు పాడుతున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, దేవుని కానుకలు ఇస్తున్నారు, దేవుని పేరు పెట్టుకుంటున్నారు, దేవుని గురించి సంతోషంగా జీవిస్తున్నారు. దేవుడు 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 అంటూనే ఉంటున్నారు. దేవుడికి హృదయంలో చోటు లేని వాళ్ళు ఇంకా దారుణం, వాళ్ళు మరీ భయంకరం. వాళ్ళ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది.
ఇక వాళ్ళు విగ్రహారాధనలోనో ఆచారాల్లోనో భయంగా దిగులుగా బెంగగా దిక్కులేక బిక్కులేక ఇక వాళ్ళ జీవితాలు వ్యర్థం. మనం కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాడమే. హృదయంలో దేవుడు లేనంత కాలం హృదయంలో సైతాన్ ఉంటాడు. ఉంటే వెలుగు ఉండాలి, లేకపోతే చీకటి ఉండాలి. వెలుగుంటే చీకటి ఉండదు, వెలుగు లేదంటే ఆటోమేటిక్గా చీకటి ఉన్నట్టే. దేవుడు లేడు హృదయంలో అంటే ఆ హృదయంలో చీకటి ఉన్నట్టే. చీకటి ఉన్నాడు కనుక చీకటి కార్యాలు, చీకటి ఉన్నాడు కనుక చీకటి సంబంధమైనటువంటి జీవితంలో మనం గడిపాం. దిగులుగా బెంగగా దాక్కుని గడిపాం. హృదయంలో దేవుడు లేకపోవడం ఇంకా చాలా దారుణం. ఈ రోజు ఒకవేళ ఎవరైనా హృదయం దేవునికి ఇవ్వకపోతే ఇదే మిక్కిన అనుకూల సమయం. నీ హృదయం ఇంకా సైతానికే వశపరుచుకున్నట్టయితే, సాతాను నీ యొక్క జీవితాన్ని కబళించి నీ హృదయాన్ని వాడు స్వాధీనపరుచుకున్నట్టయితే, వాడు చెప్పినట్టు వింటూ నీ జీవితాన్ని తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, పాపాత్ముడిగా నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నటువంటి ఆ భయంకరమైన స్థితిలో నుంచి ఇదే మిక్కిన అనుకూల సమయం. నీ హృదయం దేవునికి ఇవ్వు. నీ హృదయంలో దేవుని కొలువై ఉండనిమ్ము. అప్పుడు హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడో, ఎప్పుడైతే వెలుగు నీలోనికి ప్రవేశిస్తుందో, చీకటి చెప్ప చేయకుండానే పరారు. ఒకప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నా హృదయంలో దేవుడు లేడు. ఒకప్పుడు నేను మనస్ఫూర్తిగా దేవుని మాటలు చదవలేకపోయాను, ఎందుకంటే నా హృదయంలో దేవుడు లేడు. ఒకప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోయాను, ఎందుకంటే నా హృదయంలో దేవుడు లేడు. నా హృదయంలో సైతాన్ ఉండేవాడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరగా చేసేశాడు. చంపేసేవాడే, చచ్చిపోయేవాడినే నేను. వాడి గోలు నెరవేరే లాస్ట్ మినిట్లో ఒక దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా మా నాన్న మా అమ్మ ఎంతో మంది మా కొరకు చేసిన ప్రార్థనల ఫలితంగా చివరి టైంలో నేను ఇక చావు నుంచి తప్పించుకున్నా. నా హృదయంలో విశృంఖలంగా ఉన్నటువంటి జడలు చాచి జడలు చాచినటువంటి ఆ సైతానును ఒక్కసారిగా దేవుని రాకతో వెళ్ళిపోయింది. పశ్చాత్తాపడ్డాను, ప్రభువుని వేడుకున్నాను. మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకొని ఏడ్చి ఆయన మొరపెట్టగా నా హృదయం పాడుపడిపోయిన హృదయంలోనికి యేసయ్య ప్రవేశించాడు. యేసయ్య ఎప్పుడైతే ప్రవేశించాడో నా హృదయంలో ఉన్న సైతాను వెళ్ళిపోయాడు. సైతాను బుద్ధులు, సాతాను స్వభావం, సాతాను నైజం, సైతాను అలవాట్లు, సైతాను యొక్క తిరుగుళ్ళు, సైతాను పెట్టినటువంటి ఆ చెత్త చెదారం చండాలం అంతా వెళ్ళిపోయింది. ఆనాటి నుండి నా హృదయంలో దేవుడు ఉన్నాడు. మీరు అంతే కదా. బాప్తిసం తీసుకున్నారా? మీలో ఇంకా హృదయం దేవునికి ఇచ్చినట్టు కాదు. హృదయంలో దేవుడు ఉంటే బాప్తిసం పొందడానికి క్షణం ఆలస్యం చేయడు మనిషి. హృదయంలోనికి దేవుడు వస్తే బాప్తిసం ఇమీడియట్ గా తీసుకుంటాం మనం. కనుక బాప్తిసం పొందలేదు అంటే మీ హృదయం ఇంకా పూర్తిగా దేవునికి అధికారికంగా ఇవ్వలేదని అర్థం. అలాంటి వాళ్ళని సైతాన్ పెద్ద కెలుగుతూ ఉంటాడు పక్కొచ్చి. కనుక వాడికి అవకాశం ఇవ్వకుండా మీరు వెంటనే బాప్తిసం పొందని మీ పాస్టర్ గారిని అడిగి. చాలా మంది అడుగుతుంటారు బాప్తిసం ఏ వయసులోంచి పొందాలి అని. బాప్తిసానికి వయసు లేదు. బాప్తిసానికి మనకు తెలిసినంత వరకు ఒక్కటే, ఊహ. మనిషికి ఊహ వచ్చిన రోజు నుంచి బాప్తిసం పొందొచ్చు. ఊహ అంటే అర్థం ఏంటంటే స్పందించే విధానం. అవతల వ్యక్తి చెప్పే మాట మనకు అర్థమవుతుంది అంటే వెంటనే మనం స్పందిస్తాం. ఆ స్పందన ఎప్పుడైతే ప్రారంభమైందో పిల్లల్లో, ఆ వయసు నుంచి బాప్తిసం పొందాలి. కనుక మరి బాప్తిసం లేకపోతే బాప్తిసం పొందండి. హృదయం దేవునికి ఇవ్వండి. మీరు చాలా మంది హృదయం దేవునికి ఇచ్చారు కనుక లైవ్ లోకి వచ్చారు. హృదయం దేవునికి ఇవ్వకపోతే ఈ పాటికి ఏ సినిమాల్లోనూ, ఏ సీరియల్లోనూ, ఏ సరదా షికారులోనూ, పేకాటల్లోనూ, ఆటలు ఇటులు ఉండుకుండేవాళ్ళు. కానీ ప్రియమైన వాళ్ళరా, మీలో మీ ముఖాలు నేను చూస్తున్నా కదా, మీరందరూ కూడా హృదయంలో దేవునికి చోటు ఇచ్చారు. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్న సున్నితమైన ప్రమాదకరమైన అంశాన్ని నేను మీతో పంచుకుంటున్నా. ఇట్స్ ఎ మోస్ట్ డేంజరస్ టాపిక్. లిజన్ కేర్ఫుల్లీ. హృదయంలో దేవుడు ఉన్నాడు, కానీ మనస్సు దేని మీద ఉంది? నేను విన్నది బాగా జాగ్రత్తగా వినండి. మీరు విన్నది కరెక్టే. హృదయంలో దేవుడు ఉన్నాడు, అందుకే బాప్తిసం పొందాం, అందుకే గుడికి వస్తున్నాం, అందుకే ప్రార్థన చేస్తున్నాం, అందుకే పాటలు పాడుతున్నాం, అందుకే కానుకలు ఇస్తున్నాం, అందుకే పేరు మార్చుకున్నాం, అందుకే మన పద్ధతి మార్చుకున్నాం,
అందుకే మన కుటుంబం మీద పేరు రాశాం, యేసుక్రీస్తు ఇంటికి అధిపతి అని. అందుకే మన జేబులో కార్డు పెట్టి తిరుగుతుంటాం, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఇలాంటివి పాస్టర్ గారి చేతిలో ఉంటాం, పాస్టర్ గారి బైక్ సెట్ పెడతాం, చర్చిలో కీబోర్డ్ వాయిస్తాం, ప్యాడ్స్ కొడతాం, మీటింగ్స్ వస్తే ఎరగదీసుకొని పనిచేస్తాం. ఇదంతా దేవుడు హృదయంలో ఉండబట్టే చేస్తున్నాం. హృదయంలో దేవుడు లేకపోతే చేయలేము మనం. హృదయం దేవునికి ఇవ్వని వాళ్ళు చేయరు, తప్పించి తింటుంటారు. వాళ్ళు దేవుని పనిలో పాలు పంచుకోరు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న ఒక చిన్న ప్రమాదకరమైన అంశం ఏంటంటే, హృదయంలో దేవుడు ఉన్నాడు, మనసులో ఎవరున్నారు? హృదయం దేవునికి ఇచ్చావు, మనసు ఎవరికి ఇచ్చావు? నేను ఒక ప్రమాదకరమైన టాపిక్ అని చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. జాగ్రత్తగా వినండి. మనసు దేవునికి ఇవ్వకపోతే హృదయంలో దేవుడు ఉండి కూడా ఉపయోగం ఉండదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే హృదయం దేవునికి ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు. బాప్తీసం పొంది కూడా ఫలితం ఉండదు. మారుమనసు పొంది కూడా ఏ విధమైన ఫలితం దక్కదు. దేవుడు దేవుడు అంటూ తిరిగినా, దేవుని పాటలు పాడినా, దేవుని కార్యాల్లో పాల్పంచుకున్నా, దేవునికి కానుకలు కోట్ల రూపాయలు చెల్లించినా, నథింగ్, నో యూస్. వినాలి మీరు జాగ్రత్తగా. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా వినాలి. హృదయంలో దేవునికి చోటిచ్చి కూడా, హృదయం దేవునికి ఇచ్చిన తర్వాత కూడా నీ మనసు దేవుని మీద లేకపోతే, నీ మనసులో వేరే ఆలోచనలు ఉన్నట్టయితే హృదయంలో దేవుడు ఉండి కూడా ఉపయోగం లేదు. దేవునికి ఉపయోగం లేదు, మనకి ఉపయోగం లేదు. కొంచెం జాగ్రత్తగా వినాలి, నన్ను బాగా గమనించాలా, నన్ను ఫాలో అవ్వాలా. ఇంకే పని పెట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా, ఇది మీరు వినాలా, మీరు లోకమంతా చెప్పాలా, మీ ఊరంతా ఈ విషయం చెప్పాలా, చర్చికి వచ్చే వాళ్ళందరూ చెప్పాలా, లైవ్ లో లేని వాళ్ళకి ఈ విషయం చెప్పాలి. హృదయంలో దేవుడు ఉన్నాడు, ఓకే, కానీ మనసులో ఎవరున్నారు? ఇది నీ జీవితాన్ని తప్పుదారులు నడిపిస్తుంది. తమ్ముడా, హృదయం దేవునికి ఇచ్చావు కనుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. హృదయంలో దేవుడు లేకపోతే నీవు ఇక్కడ కూర్చోబుద్ధి కాదు, నిన్ను కూర్చొనియ్యడు వాడు. ఎందుకంటే హృదయంలో ఉన్న సైతానికి నిన్ను ఒక చోట ఉండనియ్యడు, కాసేపు ఉండనియ్యడు. కాసేపుడికి నిద్ర వచ్చేయడమో, కాసేపుడికి తిక్క పనులు రావటమో, లేదా ఫోన్ రావటం, ఏదో పిచ్చి పనులు చేసి నేను పంపించి పారేస్తాడు అక్కడి నుంచి. కానీ హృదయంలో దేవుడు ఉన్నాడు గనుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవని మనసు నీ మీద అనుకొనును అంటే, హృదయంలో దేవుడు ఉన్నాడు, ఓకే, మనసులో ఎవరున్నారు? మనసు దేని మీద ఉంది? దానివల్ల చాలా మంది యవన బిడ్డల జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. చాలా మంది సండే స్కూల్ టీచర్స్ శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది దేవదూతల్లాగా పాటలు పాడే క్వైర్ పిల్లలు వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంతా లూజ్ చేసుకొని, వాళ్ళ యొక్క మరి సాక్ష్యం అంతా కాల్ చేసుకుని బూడిద చేసుకుంటున్నారు. చాలా మంది దేవునికి విస్తారంగా ఇచ్చేటువంటి కానుకలు ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జీవితాలు పతనం అయిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక క్రమంగా దేవుని మందిరానికి వచ్చేటువంటి అనేక మంది జీవితాల్లో మనసులో దేవునికి చోటు ఇవ్వడం వల్ల భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మీరు బాగా వినాలని నేను కోరుతున్నాను. ఒక్క సెకండ్. దేవుని బిడ్డలారా, దానివల్ల చాలా మందికి నష్టం జరుగుతోంది. ఎంతమంది దేవుడు అంటూ ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో దేవుని కార్యాలు చూడటం లేదు. వాళ్ళు విసిగిపోతున్నారు. వాళ్ళు దేవుడికి హృదయాన్ని ఇచ్చారు కానీ మనసు ఇవ్వలేదు. మనసు ఇవ్వనందువల్ల చాలా మంది జీవితాలు వాళ్ళ యొక్క మరి గోల్ రీచ్ అవ్వలేకపోతున్నారు. బాగా వినాలని నేను కోరుతున్నాను. మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. ఒకసారి రోమా పత్రిక 1వ అధ్యాయము 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. రోమా పత్రిక 7వ
రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. రోమన్స్ చాప్టర్ 1 verse 28. ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేశారు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చెయ్యుటకు దేవుడు భ్రష్టు మనసునకు వారిని అప్పగించెను. ఎస్ ప్రియులారా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ బైబిల్లో రెడ్ లెటర్స్ తో అండర్లైన్ చేసుకోవాలా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినండి. సండే స్కూల్ టీచర్స్ అండర్లైన్ చేసుకోండి. క్వైర్ టీమ్ అండర్లైన్ చేసుకోండి. కంటత వాక్యాలు చెప్పే వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. ఆన్లైన్ ప్రేయర్లు ఉండేవాళ్ళు, ప్రార్థనా పరులు, చర్చిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటువంటి మీలాంటి వాళ్ళందరూ ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏమన్నారు తెలిసిన? వారు తమ హృదయంలో దేవునికి చోటు ఇచ్చారు కానీ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు వారు బయలుదేరారు. ఎంతో మంది క్వైర్లో బ్రహ్మాండంగా పాటలు పాడే పిల్లలు ఎవడో పనికి మాలి రోడ్డు మీద వెళ్ళి దారిని పోయే దానయ్యను పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు. బిడ్లారా, దేవుని బిడ్లారా, చక్కగా దేవునిలో కొనసాగేటువంటి తమ్ముడు వాళ్ళు ఎంతో మంది హృదయంలో దేవునికి చోటు ఉంది కానీ మనసు దేవునికి ఇవ్వనందువల్ల, మనసులో దేవునికి చోటు లేనందువల్ల వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా బద్దలైపోతా ఉన్నాయి. ఎన్నో క్రిస్టియన్ ఫ్యామిలీస్ రోడ్డున పడతా ఉన్నాయి. ఎంతో మంది క్రైస్తవ కుటుంబాలు కన్నీడ పర్యంతం అవుతున్నారు. మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు వారికి భ్రష్ట మనసును దేవుడు అప్పగించాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును? హృదయంలో ఉన్న దేవుడు మనసులో ఉన్నాడా? హృదయంలో దేవుడు ఉన్నాడు, ఓకే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మనస్సులో ఎవరున్నారు? నేను మీకు బాగా అర్థం అవడం కోసం నేను కొన్ని జంటలు మీ ముందు పెడతా. అందరు నా వైపే చూడండి. కొన్ని జంటలు నేను మీ ముందు పెడతా మీకు బాగా అర్థం అవడం కోసం, ఓకేనా? అబ్రహాము, లోతు. చూడండి, అబ్రహాము హృదయం దేవునికి ఇచ్చాడు. అందుకనే దేవుడు దర్శించిన వెంటనే మనసు కూడా దేవుని మీదే పెట్టాడు. అందుకని ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలందరూ వదిలిపెట్టేసి నేను నీకు చూపించే మార్గంలో రావయా అని అంటే అతను బయలుదేరి పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచూ ఆయన ప్రయాణం కట్టాడు. హృదయము దేవునికి ఇచ్చేశాడు, మనసు కూడా దేవుని మీద, దేవుని కార్యాల మీద, దేవుడిచ్చే కృపల మీదే పెట్టుకొని ఆయన అన్ని వదిలేసుకొని కూడా వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి. అబ్రహాం పక్కనే లోతున్నాడు. లోతు కూడా హృదయం దేవునికి ఇచ్చాడు. లోతు హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ మనసు దేవుని మీద లేదు. మనసు దేని మీద ఉందో తెలుసా? ఆదికాండం 13వ అధ్యాయం వచనం మనం చదివితే, 13వ అధ్యాయంలో చదివితే, లోతు తన కనులెత్తి సొదొమ గొమొర్రా పట్టణములను చూచెను. కన్నులెత్తి అంటే అర్థం ఏంటంటే మనసు పెట్టి, మనసంతా సొదొమ గొమొర్రా పట్టణాల మీదకు పోయింది. చూసారా? హృదయం దేవుడు ఉన్నాడు. లోతు నీతిమంతుడే, బైబిల్ అంతా చెప్తోంది. లోతు నీతిమంతుడు, లోతు దేవుని బిడ్డే, హృదయం దేవునికి ఇచ్చాడు, కానీ మనసులో సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. దానివల్ల ఏమైంది ప్రియులారా? ఏం జరిగిందండి? అబ్రహాం యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు, మనసులో దేవుడు ఉన్నాడు. అందుకని అబ్రహాం ఇప్పటికీ జీవించి ఉన్నాడు. అబ్రహాం సంతానం ఇప్పటికీ పెరుగుతా ఉంది. అబ్రహాం సంతానం దేవుడు వాగ్దానం నెరవేరింది. అబ్రహాం జీవితంలో దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? పైన ఆకాశం నక్షత్రాలు, కింద ఇసుక రేణులు ఎంత ఉందో అంత చక్కటి సంతానం నేను మీకు ఇస్తానని చెప్పాడు కదా, అది నెరవేరుతావు. కానీ ప్రియులారా, మరి లోతు జీవితం ఏమైపోయిందండి? లోతు జీవితం ఏమైపోయింది? దేవుడు ఉన్నాడు, హృదయంలో దేవుడు ఉన్నాడు, బైబిల్ చదవడం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు ఆయనకి అంతా. ఆయన అన్యుడేం కాదు, ఆయన అబ్రహాంతో నడిచిన వాడు, అబ్రహాంతో పాటు బలిపీఠాల దగ్గర ఉన్నవాడు, అబ్రహాంతో పాటు ప్రార్థనలో ఉన్నవాడు, అబ్రహాం యొక్క వాక్య ధ్యానంలో ఉన్నవాడు. హృదయంలో దేవుడు ఉన్నాడు. మనసు సొదొమ మీద ఉంది, సుఖ సౌఖ్యాల మీద ఉంది. దేవుడు లేని ప్రదేశంలో మనసు వెళ్ళిపోయింది. ఏమైపోయింది? చివరికి అన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది.
వాటి వల్ల ఏ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి భార్య అటు ఇటు కాకుండా మిగిలిపోయింది ఉప్పు స్తంభంగా. పిల్లలు నాశనం అయిపోయారు. పిల్లలకి ప్రార్థన చేసే అభిప్రాయం రాలేదు. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కుటుంబం అడ్రస్ లేకుండా పోయింది. నేను ముందే చెప్పాను, చాలా ప్రమాదకరమైన టాపిక్ డీల్ చేస్తున్నాం మనం. అసలు దేవుడు లేనోడికి వేరు, ఏదో ఒక రోజు ఆడు బాగుపడతాడు. అసలు హృదయం దేవునికి ఇవ్వనోడు బెటరు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో కూటమిలో ఏదో ఒక వాక్యం వింటాడు, దేవుడు వాడు బాగు చేస్తాడు. కానీ హృదయంలో దేవుడు ఉండి కూడా ఉపయోగం లేకుండా పోవడం ఎంత దారుణం. అమ్మా, నా ప్రియమైన చెల్లెమ్మా, తమ్ముడు, నా మాట పూర్తిగా వినమ్మా. అబ్రహాము లోతులో నీ లైఫ్ ఎక్కడుంది? అబ్రహాము హృదయంలో దేవుడు ఉన్నాడు, మనసు కూడా దేవుని మీదే ఉంది. దేవుడిచ్చే వాటి మీద ఉంది. దేవుడిచ్చే వరకు ఆగింది. దేవుడిచ్చే వరకు వెయిటింగ్ చేసింది. సొంత నిర్ణయాలు లేవు. కానీ లోతు హృదయంలో దేవుడున్నాడు, కానీ మనసు దేవుని మీద లేదు. మనసు తన కళ్ళకు నచ్చిన వాటి మీద ఉంది. ఏం జరిగింది? అబ్రహాం వాగ్దానం నెరవేర్చుకున్నాడు. లోతు భయంకరమైన ఆపదలు చిక్కుబడి అడ్రస్ లేకుండా పోయింది కుటుంబం. ఇంకొక జంట చెప్తా. దావీదు, సౌలు ఇద్దరు రాజులే. సౌలు దావీదు కంటే గ్రేట్ కింగ్, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ కింగ్. ఈ ప్రపంచంలో మొదటి రాజు సౌలు, ద ఫస్ట్ కింగ్. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అతను. తర్వాత వచ్చినవాడు దావీదు. సరే వినండి, దావీదు హృదయంలో దేవుడు ఉన్నాడు, అందుకే నేను దేవుని భయం కలిగి ఉన్నాడు. రెండవది, మనసంతా దేవుని మీదే ఉంది, అందుకే అన్ని కీర్తనలు పాడగలిగాడు, అన్ని పాటలు పాడగలిగాడు, అంత మంచి పరిణితి చెందినటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వగలిగాడు. మనసంతా దేవుని మీదే ఉంది. సైన్యం వైపు చూడలా, కత్తి కటాల వైపు చూడలా, సొంత తెలివితేటల మీద ఆధారపడలా. అంతా దేవుడే, మనసంతా దేవుడే. హృదయం ఎప్పుడో దేవునికి ఇచ్చేశాడు, మనసంతా దేవునికే ఇచ్చాడు. అందుకనే దావీదు సింహాసనం నేటికి స్థిరపరచబడి ఉంది. నేటికి స్థిరపరచబడి ఉంది. అదే టైంలో సౌలు ఈయనకంటే గొప్పవాడు, ఈయనకంటే పెద్దోడు, ఈయనకంటే సీనియర్. కానీ ప్రియారా, సౌలు యొక్క జీవితం హృదయంలో దేవుడు ఉన్నాడు. తెలుసు అతనికి, దేవుడే అతనికి రాజు చేశాడని తెలుసు అతనికి. కానీ ప్రియులారా, మనసు తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం తాపత్రయపడింది. అరే, దావీదుకి నాకు 1000 కొలతగా, దావీదుకి 10,000 కొలతగానే పాడేసరికి తన ఉనికి ఎక్కడ దెబ్బతింటదో, తన ఐడెంటిటీ ఎక్కడ డిస్టర్బ్ అయిపోద్దో, తన పేరు మరుగున పడిపోద్దేమో, తనకంటే ఇతనికి ఎక్కువ పేరు వచ్చేస్తుందేమో అనే అసూయతో మనసంతా నిండిపోయింది. చాలా మంది చర్చికి వచ్చే వాళ్ళలో ఈ జబ్బు ఉంటుంది. ఎవరన్నా మనకంటే బాగా పాట పాడితే నువ్వు సౌలు అయిపోతావు. హృదయంలో దేవుడున్న ఉపయోగం లేదు. మనసంత అసూయ, మనసంత ఈర్ష్య, మనసంత కుళ్ళు. అంతేగాని దేవుడు ఎవరికి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు, ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చాడు. దేవుడు పక్షపాతి కాడు, అన్యాయం చేయడు అని నమ్ముతున్నావా? నమ్మట్లా. పిల్లరా, సౌలు యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు. ఉపయోగం ఏముంది? మనసంతా అసూయతోనూ ఈర్ష్యతో నిండిపోయింది. ఏం జరిగింది? చివరికి ఏమైంది? ఏం మిగిల్చుకున్నాడు? ఏం బావుకున్నాడు? ఏం ఆగింది అతనికి? రాజరికం పోయింది, మనసులో నెమ్మది పోయింది, దురాత్మ వచ్చి నానాయాతన పెట్టింది, ఆర్థిక పరిస్థితులు పోయినాయి. తర్వాత చివరికి తన కొడుకు కూడా తన కత్తి మీద తామే పడి చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. రాజంతటి వాడు, రాజాతి రాజు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే కర్మ పట్టింది. హృదయంలో దేవుడు ఉపయోగం ఏంటి? చాలా డేంజర్ టాపిక్ అని నేను ముందే చెప్తున్నాను తమ్ముళ్ళారా. ఫాలో మీ, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ మోస్ట్ డేంజరస్ టాపిక్ ఫర్ క్రిస్టియానిటీ. హృదయంలో దేవుడు ఉపయోగం లేదు. మనసులో ఎవరున్నారు? మనసులో ఏముంది? దేవుని బిడ్డలారా, దావీదు హృదయంలో దేవుడు ఉన్నాడు, మనసంతా దేవుడే ఉన్నాడు. అందుకని దేవుని గురించే ధ్యానం, దేవుని గురించే పాటలు, దేవుని గురించే కీర్తనలు, తంబుర, సితార, నాదముతో ఇదే భాష. చివరికి ఆయన భార్య కూడా గంతులు వేసుకుంటా వస్తుంటే చూసి హీనపరిచింది. ఆయన పట్టించుకోవాలా, ఎందుకంటే మనసంతా దేవుని మీదే పెట్టుకున్నాడు దావీదు.
కానీ సౌలు తన మనసంతా తన ఉనికి మీదే పెట్టుకున్నాడు, అసూయ పడిపోయాడు. పిల్లలారా, నేను ఒకటి చెప్తున్నా, సందర్భం వచ్చింది కానీ ఒకటి చెప్తున్నా, నేను మీ అన్నగా చెప్తున్నా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని గురించి బాగా తెలుసుకోవాలి మీరు. దేవుడు పక్షపాతం లేదు ఆయనకి. దేవునికి నేనంత నువ్వంతే. ఎందుకంటే ఆయన తండ్రి, నువ్వెంత నేనంతే. వినండి జాగ్రత్తగా, దేవుడు అన్యాయస్తుడు. దేవుడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇస్తాడు ఆయన, అంతే తప్ప ఆయనకి పక్షపాతం లేదు. దేవునికి కొందరు చుట్టాలు లేరు, అందరు చుట్టాలే, అందరు బిడ్డలే. మరి ఎందుకు అసూయ, ఎందుకు ఈర్ష్య, ఎందుకు? పిల్లలు, నీ ఉనికి నువ్వు కాపాడుకోవటం మైండ్ పెట్టుకున్నావా? నీ పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతున్నావా? మనసు హృదయంలో దేవునికి ఇచ్చావు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, ప్రార్థన అంటున్నావు, పాటలు అంటున్నావు, వాక్యం అంటున్నావు, కానీ మైండ్ అంతా నీ ఫేమ్ మీద, నీ నేమ్ మీద. ఎవడు నాకు అడ్డొచ్చేస్తాడు, ఎవడికి అంటే నాకంటే ఎక్కువైపోతున్నాడు, ఏ అమ్మాయి నాకంటే అందంగా తయారవుతుంది, ఎవరికి నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఆ అమ్మాయిని ఎలా పడగొట్టాలి, నేను ఎలా పైకి రావాలి, ఇదే ధ్యాస కదా నీ మనసంతా. సిగ్గుపడు. సిగ్గుతో ఇవాళ నీ జీవితాన్ని కడుక్కో, ఉపయోగం లేదు. చివరికి సూసైడ్ అటెంప్ట్ తప్పదు, రాజుకే తప్పలేదు. ఇలా జాగ్రత్తగా వినాలి. సీరియస్ టాపిక్ అని ముందే చెప్పాను, మీరు వినాలి, అందరూ చెప్పాలి. ఈరోజు వాక్యం అదే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. హృదయంలో దేవుడు ఉండే ఉపయోగం లేదు, ఎందుకంటే మనస్సు దేని మీద ఉంది? లోతుకి మనసు సొదొమ గొమొర్రా మీద ఉంది, సుఖ సౌఖ్యాల మీద ఉంది, దేవుడు లేని సుఖం మీద ఉంది. దేవుడు కూడా సుఖపెడతాడు, దేవుడు కూడా లగ్జరీ లైఫ్ ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. కానీ దేవుడు లేని లగ్జరీ, దేవుని భయము లేని ప్లేస్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. రెండవ జంట కూడా అంతే, తన ఉనికిని తను కాపాడుకోవడానికే ప్రయాసపడ్డాడు తప్ప దేవుడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు అని ఎప్పుడు తను సెట్ చేసుకోవాలా. నీ మనసు ఎక్కడుందో చూసుకో బిడ్డా. ఇంకొక జంట కూడా మీకు చూపిస్తా, యోసేపు, సంసోను. యోసేపు హృదయంలో దేవుడు ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న మొదటి నుంచి యాకోబు కదా, మొదటి నుంచి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడి గురించి బాగా తెలుసు ఆయనకి, చిన్నాడైనా కూడా హృదయం దేవునికి ఇచ్చాడు. దట్స్ ఓకే, ఇట్స్ వెరీ హ్యాపీ. అయితే మనసు కూడా దేవునికే ఇచ్చాడు. మనసు కూడా దేవునికి ఇచ్చాడు కనుకే ఆ మనసుని కదపాలని చూసిన ఒక అమ్మాయిని ఏమాత్రం మనసులోకి తెచ్చుకోవాలా. అతని యవన మనసును కొంచెం డిస్టర్బ్ చేయాలని ఒక అమ్మాయి ప్రయత్నించింది, చాలా నేగ్గా, చాలా నేరో మైండ్ గా ప్రయత్నించింది. అతని మనసును గెలవాలని ప్రయత్నించింది, గెలవలేకపోయింది, ఓడిపోయి వెళ్ళిపోయింది. ఎందుకంటే అతని మనసు అంతా దేవుని మీదే ఉంది. అతని హృదయంలో దేవుడు ఉన్నాడు, అందుకనే ధైర్యంగా ఉన్నాడు. మనసులో కూడా దేవుడే ఉన్నాడు, అందుకే నీతిగా నిజాయితీగా ఉన్నాడు. ఏమైంది? అతని లైఫ్ అద్భుతమైన రీతిలోకి వెళ్ళిపోయింది. ఒక జాతి మొత్తానికి మూల పురుషుడు అయిపోయాడు. ఆయనకి అన్నం పెట్టిన అమ్మా నాన్నకే అన్నం పెట్టాడు. చివరికి తన మీద పగబట్టిన అన్నయ్యలకే మార్గదర్శకుడిగా మారిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఒక ఐకాన్ గా మారాడు ఆయన. రాజు ఒక మాట అన్నాడు అతను నుంచోబెట్టి, అరే పేరే నాది, పవర్ అంతా యోసేఫ్ది అన్నాడు. చూసారా? జోసెఫ్ ద గ్రేట్. కారణం ఏంటన్నా, హృదయం దేవుడికి ఎప్పుడో ఇచ్చాడు, చిన్నప్పుడే, అంగీ కుట్టినప్పుడే. మనసు కూడా దేవుని మీదే పెట్టాడు. దేవునికి వ్యతిరేకంగా ఇంత గొప్ప ఘోరకారం నేను చేయలేనని చెప్తున్నాడు. మనసులోకి ఆ అమ్మాయి ప్రవేశించాలని ప్రయత్నించింది, మనసులో ప్రవేశించనీలా. ఎందుకంటే మనసంతా దేవునితో బిజీగా ఉంది. అప్పుడప్పుడు పాట పాడుతున్న వీణా చేసి వాళ్ళు పాడు, నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా, ఉప్పొంగుతుంది ప్రేమ నాలో నీ ప్రేమ. మీకు వచ్చిగా పాట? మొదట్లో ఆయన పాడండి, నా తలంపంతా నీవే యేసయ్యా. ఈ పాట నువ్వు నిజంగా పాడుతున్నావా అమ్మా? నిజంగా పాడుతున్నావా? నీ తలంపంతా యేసే ఉన్నాడా, లేక నీ తలంపులు ఇంకెవరున్నారు? యోసేపుకి భయంకరమైన శోధన వచ్చింది. అతని తలంపుల్లో ఒక దూరాలను ప్రయత్నించింది ఒక జార స్త్రీ. కానీ సామెతలు 7:25 చదవండి. సామెతలు 7:25.
సామెతలు 7:25. అన్మ్యూట్ చేసుకొని చదవండి ఒకటి. సామెతలు 7:25. జారస్త్రీ చదువుతావా? చదవండి. జారస్త్రీ ఆ, మార్గము తట్టు నీ ఆ, మనసు తొలగనీయకుము. ఆ, దారి తప్పి ఆ, అది చదవండి. నడుచు త్రోవలోనికి పోకుము. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. ఎంత క్లియర్ కట్ గా చెప్తుందో చూడండి. బైబిల్ మించినటువంటి ఆ దిక్సూచి ఇంకొకటి లేదు. ఎంత మొహమాటం లేకుండా చెప్తున్నాడో చూడండి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. ఎంత గొప్ప మాటను యోసేపు పాటించాడో చూసారా? ప్రియ బిడ్డలారా, యోసేపు ఎంత మంచి వాక్యాన్ని అనుసరించాడో చూసారా? హృదయం ఎప్పుడో ఇచ్చాడు, చిన్నప్పుడే. మనసు కూడా దేవునికే ఇచ్చాడు. జార స్త్రీ తట్టు తన మనసును తొలగనీయకుండా కాపాడుకున్నాడు యోసేపు. ఓకేనా? హృదయం దేవునికి ఇచ్చాడు, మనసులో కూడా దేవుడు ఉన్నాడు. మరి ఇక్కడ సంసోను ఉన్నాడు చూసారా? ఏమండి, సంసోను సంగతి ఏంటి? మామూలు అనుకున్నారా? హృదయంలో దేవుడు ఉన్నాడు. ఎందుకని? వాగ్దాన పుత్రుడు, కారణ జన్ముడు. వాళ్ళ అమ్మా నాన్నకి దర్శనం ద్వారా పుట్టాడు. వాళ్ళ అమ్మా నాన్న చాలా భక్తిగల తల్లిదండ్రులు కడుపును పుట్టాడు. నాజీరు చేయబడ్డాడు. ద్రాక్షరసం మానేశాడు. ఆజానుబాహుడు, 1000 ఏనుగుల బలవంతుటోడు, 6th ప్యాక్. మంచి బ్రహ్మాండమైన ఫిజిక్ ఉంది అతనికి. జ్ఞానం చాలా ఉంది. న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నాడు. హృదయంలో దేవుడు ఉన్నాడు. కానీ ఉపయోగం ఏంటి? దిక్కులేని చావు చచ్చాడు. బలం పోయింది, జుట్టు పోయింది, బలం పోయింది, కళ్ళు పోయింది, ప్రాణం పోయింది, పరుగు పోయింది, ప్రతిష్ఠ పోయింది, సాక్ష్యం పోయింది, మొత్తం పోయింది. కారణం ఏంటమ్మా? హృదయంలో దేవుడు ఉన్నాడమ్మా, కానీ మనసులో వ్యభిచారం ఉందమ్మా, మనసులో జారత్వం ఉందమ్మా, మనసులో తన కళ్ళ కోరుకున్న వ్యామోహం ఉందమ్మా, మనసులో తన కంటికి నచ్చిన పిల్లతో మరి సరస సల్లాపాలు మునిగిపోయాడమ్మా. హృదయంలో దేవుడు ఉన్నాడు తెలుసు అతనికి. తన బలం దేవుడే ఇచ్చాడని, తనకి ఈ స్థితి రావడానికి దేవుడే కారణం తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న భక్తి పరులని తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాడని వీడికి తెలుసు. అందుకే చివరిలో కూడా ప్రార్థన చేస్తాడు, దేవా ఇంకొకసారి నాకు బలవి అయ్యా. He knows everything. He gives his heart to the God, but not mind. మైండ్ ఇవ్వలేదు. మనసంతా అందమైన స్త్రీ కనపడగానే బలం ఉంది కదా, ఇక పోజులు కొట్టాడు అనమాట. ఫోటోలు పిచ్చెక్కిందనమాట. ఇప్పుడైతే వాట్సాప్లో పెట్టాడు అనమాట. ఆ అమ్మాయిని ఆకర్షించాడు. ఆ అమ్మాయిలతో వ్యభిచారం చేశాడు. అమ్మా నాన్న మాట కూడా లేపట్లేదు. మనసంతా తన కోరికలు తీర్చుకోవడానికే తిరిగింది. ఏం జరిగిందండి? యోసేపేమో చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు. సంసోను అందరితో పాటు దిక్కులేని కుక్క చావు చచ్చాడు. అమ్మా ప్రియులరా, ద మోస్ట్ డేంజరస్ టాపిక్. నీ జీవితంలో ఇవాళ ఈ వాక్యాన్ని వినడం, ఇది నువ్వు దేవుని సందులో చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఇది నిర్వాహకుల ద్వారా దేవునికి ఇచ్చిన మహాభాగ్యం అని చెప్పాలి. ఎందుకంటే నాకు వినపడుతుంది, నాకు కనబడుతుంది, నాకు అనిపిస్తుంది, పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు. ఇప్పుడు లైవ్ లో ఉన్న మీలో కూడా మీ మనసులో దేవుడు లేడు. హృదయం దేవుడికి ఇచ్చారు మీరు, కానీ మనసు ఎక్కడెక్కడో పెట్టుకున్నారు. అది ఎంత డేంజరో దేవుడి వాళ్ళు మీతో చెప్తున్నాడు. ఇది అందరికీ చెప్పాలి, మీరు అందరికీ తెలియజేయాలని నేను కోరుతున్నాను. ఎంతో మందిని కాపాడాలా, ఎంతో మందిని కాపాడాలి. దేవుని బిడ్డ, నేను చెప్తున్నాను మీకు చాలా క్లియర్గా, ఎంత భయంకరమైన నష్టాన్ని కొనిపోతాము మనస్సు దేవుని మీద లేకపోతే. హృదయంలో దేవుడు ఉండి ఉపయోగం లేదు. ఇప్పుడు 3 జంటలు మీకు చూపించా, 4వది కూడా చెప్తా. 4వది 2 జంటలు చూపిస్తాను మీకు. ఏమండి? తర్వాత బైబిల్లో మీరు రెఫరెన్స్ మీ పాస్టర్ అడిగి తెలుసుకోండి. 1 అకులా ప్రిస్కిల్లా, 2 అననీయ సప్పీరా, ద 2 కపుల్స్. అకులా ప్రిస్కిల్లా హృదయం దేవునికి ఇచ్చారు, మనసంతా కూడా దేవునికే ఇచ్చారు. అందుకనే వాళ్ళు ఇల్లే మందిరంగా మార్చారు. అపోస్తల కార్యంలో మీరు చూస్తారు. తర్వాత వాళ్ళు ఇల్లు వాళ్ళ కోసం ఉపయోగించుకోకుండా ఇంటినే మందిరంగా మార్చారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో పౌలు ఈ విషయాన్ని ప్రస్తావించి ఉత్తరం రాస్తాడు.
మనసే మందిరంగా మార్చారు ఎప్పుడో. అందుకని తన ఇల్లు కూడా మందిరంగా మార్చేసి ఇచ్చేశారు. వాళ్ళకంటూ ఏం మిగిల్చుకోవాలి. చాలా ఆనందంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే మనసంతా దేవుని మీదే ఉంది. మనసంతా దేవుని మీద ఉన్న వాళ్ళే ఇలాంటి త్యాగంతో సమర్పణతో నిండి ఉంటారు. అననీయ సత్యారాలకు కూడా హృదయంలో దేవుడు ఉన్నాడు. హృదయంలో దేవుడు ఉండబట్టే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం కూడా మన పొలాన్ని అమ్మేసి అపోస్తులకు ఇచ్చేద్దామని. హృదయంలో దేవుడు ఉన్నాడు, అందుకని పొలం అమ్మేశారు. హృదయంలో దేవుడు ఉన్నాడు, డబ్బులు తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టారు. హృదయంలో దేవుడు ఉన్నాడు, తెల్లవారింది, పొద్దున్నే చర్చికి బయలుదేరారు. వెంటనే మనసు ఆ డబ్బుల మీదకి వెళ్ళిపోయి. అమ్మా, హృదయంలో ఉన్న దేవుడు ఉపయోగం లేకుండా పోయాడు. ఎందుకని? మనసు ఆ డబ్బు మీదకి వెళ్ళిపోయింది. అంతా ఇచ్చేస్తే ఎట్లా, కొంచెం దాచుకుందాం. వెళ్ళాడు, పేతురు గారు ముందు నుంచున్నాడు. ఇదిగో కానుక. పేతురు వెంటనే అడిగాడు, ఇదేనా? ఇదే అన్నాడు. అయిపోయావు నువ్వు. అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. భార్య వచ్చింది, ఏమా అన్నాడు. అవునయ్య గారు అంది. ఇంతేనా? అంతేనాయ్య గారు, ఇదే అంది. అవుట్, అయిపోయింది. అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. మీరు చూస్తున్నారా? వీళ్ళందరూ దేవుడి హృదయంలో దేవుడు లేనివాడు కాదు. వీళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు, వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళందరూ బైబిల్ కంఠతో చేసేవాళ్ళు, వీళ్ళందరూ క్విజ్లో పాల్గొనేవాళ్ళు, వీళ్ళందరూ కోయిర్ టీమ్ మెంబర్స్, వీళ్ళందరూ చర్చి సోల్జర్స్. వీళ్ళ పేర్లన్నీ ఎస్తేరు, మరియమ్మ, రూతు, అబ్రహాము, లూకా, మత్తయి, మ్యాథ్యూస్, డానియల్. వీళ్ళ గురించి మాట్లాడుతాడు దేవుడు. హృదయంలో దేవుడు లేని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలా. అది ఎప్పుడైనా సువార్త కోటలో మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కూడా హృదయం దేవునికి ఇవ్వకపోతే కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికి ఇంకా దేవునికి నువ్వు హృదయం ఇవ్వకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. కాలం సమీపించినది, మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాలం సమీపించిందని ఇప్పుడు మేము చెప్పి ఇప్పుడు మీకు చెప్పకుండానే కనపడుతుంది. కరోనా వల్ల. కరోనా అనేది కాలం సమీపించడానికి గుర్తు కాదా? ఇప్పటికన్నా నువ్వు హృదయంలో దేవునికి ఇవ్వకపోతే ఏమైపోతావని. హృదయంలో దేవుడు ఉన్నాడు గురించి నేను మాట్లాడుతున్నా. మనసులో ఎవరున్నారు? బిడ్డా ఎంత డేంజరో నేను 4 ఉదాహరణలు మీ ముందు పెట్టా. 5వ ఉదాహరణ నువ్వు కాకూడదని నేను చెప్తున్నా. నాయన, చేతులు జోడించి చెప్తున్నా. చాలా మందిని చూసి చెప్తున్నా నేను. చాలా మంది దేవదూతలాగా పాటలు పాడిన పిల్లలు పక్క తాగుబోతూ పేకాటాడే పనికిమాలినోళ్ళు చేసుకుని చివరికి హెచ్ఐవీలతో ఎయిడ్స్లతో నానా దిక్కు లేక చచ్చిన వాళ్ళ గురించి చూసి నేను మీకు చెప్తున్నా. జీవితాలు పాడవకూడదని చెప్తున్నా. మీ హృదయంలో దేవుడు ఉండి ఉపయోగం లేకుండా పోతుందని నేను నీకు మాట్లాడుతున్నాను. ఎంతమంది కుర్రాళ్ళు మీటింగ్స్ పెడితే రెక్కల ముక్కలు చేసుకుని పనిచేసే కుర్రాళ్ళు, తెల్లారు లేస్తే చర్చిలోనే ఉండే కుర్రాళ్ళు జీవితాలు. హృదయంలో దేవుడు ఉన్నాడు, కానీ మనసు ఏదో ఆడపిల్ల మీదకో, మనసు ఏదో పనికిమాలిన సినిమాల మీదకో వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయో ఈ రోజున నేను మీతో చెప్తున్నాను. 4 ఉదాహరణలు మీ ముందు పెట్టింది ఎందుకంటే 5వ ఉదాహరణ మీది కాకూడదని. 5వ ఉదాహరణ మీది కాకూడదని. నా జీవితం కూడా అక్కడే పొరపాటు జరిగింది. అక్కడే నేను నా లైఫ్ని చాలా తేలిగ్గా తీసుకున్నాను. నా హృదయంలో దేవుడు ఉన్నాడు. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు దేవుడి గురించే చెప్పాడు. మా ఇంట్లో పూజా పురస్కారాలు లేవు. మా నాన్న దేవుడు మీదే బతికాడు. 24 గంటలు దేవుడు టాపికే మా ఇంట్లో. అందుకని హృదయం దేవునికి ఇచ్చాను. హృదయంలో వేరే దేవుడు లేడు, వేరే దేవత లేదు, వేరే బొమ్మలు ఏం లేవు. హృదయంలో దేవుడే ఉన్నాడు. కానీ బిడ్డలారా, నా మనసంతా కూడా లోకం మీద ఉంది. ఉపయోగం లేకుండా పోయింది. దీనివల్ల నాకు అవమానం, నాకు అన్యాయం జరిగింది. నాకు నష్టం జరిగింది. మా నాన్నోడికి అన్యాయం జరిగింది. సర్వలోకంలో దేవుని నామానికి అవమానం జరిగింది. బిడ్డ, నీ లైఫ్ వల్ల ఇలాంటి జరగటం నీకు ఇష్టమా?
నువ్వేమో కష్టాల పాలవుతావు, నిన్ను కన్నందుకు మీ తల్లిదండ్రులకు అన్యాయం జరుగుద్ది, నిన్ను దేవుని బిడ్డ అని చెప్పినందుకు మీ పాస్టర్ గారు నిద్ర పట్టుకొని చేస్తాడు ఆయన. లోకంలో దేవుని నామానికి అవమానం కలిగించేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నా హృదయంలో ఉన్న భారం నా ఒక్కడిదే కాదు, ప్రతి పాస్టర్ గారి గుండెలో రగులుతున్న వేదన ఇది. ప్రతి సేవకుని హృదయంలో రగులుతున్న వేదన ఇది. ఎట్లా అయిపోయామంటే మేము, ఎట్లా చిక్కుపడిపోయామంటే, పిల్లోడు చూస్తే మంచోడు, వాళ్ళు ఏందే మీటింగ్లు పెట్టలే, మేము వాళ్ళు ఏందే మాకు అవసరాలు తీరవు, వాళ్ళు ఏందే చర్చిలో అన్ని సరగు, కానీ ఆడు మనసంతానేమో దేని మీదో తిరుగుతూ ఉంటుంది. అని ఏమనాలి? ఆడు అందామంటే వెళ్ళిపోతాడని భయం, ఆడు ఇంకా పాడైపోతాడేమని బాధ, ఉండి ఉపయోగం లేకుండా పోతుంది ఆడికి జీవితం. ఇలా నాలాంటి పాస్టర్లు ఎంతో మంది నలిగిపోతున్నారు మీ వల్ల. మీకెటు నష్టమే, మీకెటు కష్టాలు పాలే, మీకెటు శాపమే. మీ వల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి నిద్రాహారాలు లేకుండా చస్తున్నారు అక్కడ. సుఖపడే రోజుల్లో శ్రమలు పడుతున్నారు వాళ్ళు. సుఖపడే రోజుల్లో పడక కుర్చీ మీద పడుకుంటే కోడలు మామయ్య గారు అంటూ వచ్చి కాఫీ ఇస్తుంది అనుకున్న రోజుల్లో ఇంట వంట లేని పనికి మాలిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని అమ్మ నా నెత్తి మీద కుంపడి పెట్టాడు కొడుకులు చాలా మంది. మీ వల్ల మన వల్లాంటి వాళ్ళ దేవుని నామానికి అవమానం కలుగుతా ఉంది కదా దేశం అంతా. అందరూ ఏమంటున్నారండి పాస్టర్లు? ఏమండే మీ చుట్టూ తిరిగే కుర్రాళ్ళలోనే బోళ్ళు మంది ఏదో పనులు చేస్తున్నారండి. మీ వెనకాల ఉండే ఆడపిల్లలు మీ కనపడినంత దేవదత్తులు కాదండి వాళ్ళ మనసంతా బోళ్ళు ఉన్నాయి, బండారం బయటెడితే కానీ మీకు తెలియదు అని పాస్టర్లు అంటలేదా అందరూ? మీ వల్ల ఎంత అవమానం జరుగుతుంది దైవ సేవకులకి. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, తల్లిదండ్రులు జరిగే అవమానం, దేవుని నామానికి అవమానం, ఇవన్నీ పక్కన పెట్టండి. మీకెంత భయంకరమైన శాపం. నేను చెప్పిన 4 గంటలు క్లైమాక్స్ ఏమైంది? వాట్ అబౌట్ ద క్లైమాక్స్? ఏమండి లోతు ఏమైపోయింది? వాట్ ఈస్ ద లోతు క్లైమాక్స్? దిక్కు లేకుండా చచ్చిపోయారు కదా వాళ్ళు, అవునా? సౌలు క్లైమాక్స్ ఏమైంది? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు కదా వాళ్ళు, ఏమైంది? మరి సంసోన్ క్లైమాక్స్ ఏమైంది? చివరికి దిక్కు లేకుండా ఆ గుళ్ళో పడి చచ్చాడు కదా, అవునా? అననీయ క్లైమాక్స్ ఏమైంది? అక్కడెక్కడ చచ్చారు కదా. మరి మీ క్లైమాక్స్ ఏమవుద్ది? బాగుంటుందా? మీది బాగుంటుందా? హృదయంలో దేవుడు ఉండి కూడా మనసంతా పనిహిమలాట మీద పెట్టుకుంటే నువ్వు బాగుంటావా? లోతుకు ఒక న్యాయం, నీకో న్యాయం జరుగుద్ది అనుకున్నావా? సైతాన్ ఇక్కడే మోసం చేస్తాడు. దేవుడు ఏమన్నాడులే, దేవుడికి తెలియదులే, అందరికట్ట జరుగుద్ది, నీకట్ట జరగదులే, నువ్వు బాగానే ఉంటావు. మోసం. అపవాది నోట నిజం రాదు, దేవుని నోట అబద్ధం రాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ ఆస్కింగ్ విత్ మై టీయర్స్, 5వ ఉదాహరణ నువ్వు కాకూడదు అని నేను, ఈ నిర్వాహకులైన తమ్ముళ్ళు, ఈ లైవ్ లో ఉండి చూస్తున్న సేవకులు అందరం కలిసి ముక్త కంఠంతో నీకు మొరపెడుతున్నాం. 5వ ఉదాహరణ మీరు కాకూడదు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన సహోదరులారా, కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మళ్ళీ మూలవాక్యాన్ని ఒకసారి నోటితో పలకండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. మనసు అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి? చెయ్యి. కుర్రాడు పెట్టాడు చూడండి, మనోహర్ జ్యోతి బాగా పెట్టారు. మనసు అక్కడ కాదు, అది హృదయం. ఇక్కడ జాషువా జెరూషా పెట్టు, ఇక్కడ చేయి పెట్టరా తల్లి, గుడ్ గర్ల్. నేను చూస్తున్నాను నేను. ఓకే, శ్యామ్ కుమార్ వాళ్ళు బాగా పెడుతున్నారు, వెరీ గుడ్. ఇక్కడ ఓకే, అభిలాష్ గుడ్ బాయ్, జోసఫ్ కిషోర్, బెన్నీ, సువార్త రాజు గుడ్ బాయ్స్, ఎలీషా గారు, ఎలీషా రాజు, జ్యోతి, ఎర్నెస్ట్ బాబు గారి ఫోన్ లో నుంచి కూడా చూస్తున్నారు. సో వెరీ హ్యాపీ థింగ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దీని గురించి డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడుగుదాం. నాతో పోట్లాడండి, ఏం పర్లేదు. దీని మీద నీకు డౌట్ ఉంటే నాతో పోట్లాడండి, నేను రెడీగా ఉన్నా. మీతో పోట్లాడటానికి కాదు, మీతో దెబ్బలు తింటానికి రెడీగా ఉన్నా, మీతో మాట్లాడతానికి రెడీగా ఉన్నా. మీరు ఏదైనా అన్నా పడతాకి సిద్ధంగా ఉన్నా. ఏమన్నా చేయండి, మీరు
ఈ భయంకరమైనటువంటి శాపంలో పడకూడదని నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు వేసే ప్రశ్న సమాధానం చెప్పలేకపోయినా ఓడిపోతానికి ఇష్టపడుతున్నా, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మీరు వక్రీకరించొద్దని కోరుకుంటున్నా. ఈ రోజు ఈ లైవ్ లో ఉన్న మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి. డన్ ఏం డన్ అండి? డన్. జెరూషా గుడ్ గర్ల్. పాస్టర్ లూకా కొప్పిశెట్టి గారి పిల్లలు చూస్తున్నారేంటి? డన్. ఎస్ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సబ్జెక్టులకు వెళ్దాం. మళ్ళీ చెప్పండి. ఎవని మనసు నీ మీద ఆనుకును. హృదయంలో దేవుడు ఉన్నాడు, మనసులో కూడా దేవుడు లేకపోతే ఏం జరుగుద్ది? దేవుడు ఉండాల్సిన అవసరం ఏంటనేది కొద్దిగా తెలుసుకుందాం, వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనసులో ఏం ఉండకూడదు, మనసులో ఏం ఉండాలి. మీరు అన్న నాతో ఆ మాట నాకు వినపడిపోయిన పర్వాలా. మనసులో ఏం ఉండకూడదు, మనసులో ఏం ఉండాలి. ఆమెన్. ఇది వాళ్ళ సబ్జెక్ట్. ఓకేనా? రైట్. మనసులో ఏం ఉండకూడదు. తీయండి ఇప్పుడు వాక్యం తీయండి. ద్వితీయోపదేశకాండం 8:14 వచ్చిన. ద్వితీయ ఉపదేశకాండం 8:14 వచ్చిన. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చదవండి. నీ మనస్సు మందించి నీ మనసు మదించి దాసులు గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరలా చేదువేమో, మరచదవేమో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి. నీ మనసు మదించి దాసుల గృహమైనటువంటి ఐగుప్తులోంచి దేవుడు నిన్ను విడిపించిన సంగతి మరచదవేమో అని అంటున్నాడు ఇక్కడ మోషే. దేవుని బిడ్డలారా, మనసులో మతిమరుపు ఉండకూడదు, మనసులో మతిమరుపు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి మీరు. నీ మనసు మదించి అంటున్నాడు ఇక్కడ. మనసు మదించి మర్చిపోతావేమో. దేవుని బిడ్డలారా, మనసు మదించి ఏం మర్చిపోతావంట? ఏం మర్చిపోతాం? దాసుల గృహం నుండి మనల్ని విడుదల చేసిన విషయాన్ని మర్చిపోతావేమో. దేవుని బిడ్డలారా, చూడండి, జాగ్రత్తగా. మన మనసుకి అన్ని గుర్తుంటాయి. మన మనసుకి అన్ని గుర్తుంటాయి. ఏం గుర్తుంటాయి? 5 రొట్టెలోని చేపలు గుర్తుంటాయి. కుష్ఠవ్యాధిగ్రస్తుల స్వస్థత గుర్తుంటది. పక్షవాయువు గలవాడిని మంచం పరుపెత్తుకొని నడవడం గుర్తుంటది. ఏమండి? ఇవన్నీ మనకు గుర్తుంటాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు కూడా జరగాలని మనసు కోరుకుంటది. నాకు కూడా స్వస్థత వస్తే బాగుండు మనసు కోరుకుంటది. మనసులో ఇది తిరుగుతుంటది. నాకు కూడా ఆస్తి ఐశ్వర్యం వస్తే బాగుండు, నాకు కూడా వాగ్దానం నెరవేర్తే బాగుండు, నాకు కూడా మరి దేవుని ఆశీర్వాదాలు మెండుగా దిండుగా దిండుగా మెండుగా దండిగా కురిపిస్తే బాగుండు. మనసంతా అది కోరుకుంటది. అవి వచ్చినంత కాలం మనసు ప్రశాంతంగా ఉంటది. మనసంతా నువ్వే పాటలు వచ్చేస్తాయి, కవితలు వచ్చేస్తాయి. ఏదైనా ఒక్కటి నీకు రాకపోతే, అంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కకపోతే, ఇక మనసు మదించి అన్ని మర్చిపోతుంది. చాలా మంది పిల్లలు మీరు విన్నారా? ఏం చేశాడండి దేవుడు నాకు అంటారు. అంటే ఏం చేయాలని కోరుకుంటుంది అతని మనసు? ఆ కుర్రాడికి నచ్చిన పిల్లలను పెళ్లి చేయాలని కోరుకుంటుంది. అది చేయలేదుగా, ఇంకేం చేశాడు దేవుడు? దాన్నే మనసు మదించడం అంటారు. మనసు ఏం కోరుకుంటుందంటే అంత తను అనుకూలంగా జరగాలని కోరుకుంటుంది మనసు. ఏదన్నా అనుకూలంగా జరగని రోజున మనసు మదించి అన్ని మర్చిపోతాం. సరే, అన్ని మర్చిపోయిన పర్వాలా. ఇక్కడ క్లియర్గా అన్నాడు, దేన్ని మర్చిపోకూడదంటే నిన్ను దాసుల గృహము నుండి విడిపించిన విధానాన్ని మర్చిపోవద్దు. ఇజ్రాయెల్ ప్రజలు చూసారా? ఆకలేస్తే మర్చిపోయారు దేవుణ్ణి. సరే, మన్నా కురిచింది. మన్నా తిన్నంతసేపు బాగానే ఉంది. దేవుడు స్తోత్రం అన్నారు. మళ్ళీ మంచి ఆహ్వాని మళ్ళీ మర్చిపోయారు.
మళ్ళీ కాసేపటికి బండలోంచి నీళ్లు ఇచ్చాడు. అబ్బా నీళ్లు తాగి నెత్తిమే పోసుకొని స్నానాలు చేసి జలకాలాడి అబ్బో దేవుడు 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 అన్నారు. మళ్ళీ కాసేపటి మర్చిపోయి ఏంటి పంటి కిందకి ఏం గట్టి తగలటం లేదే, ఈ ఈ శాకాహారం ఎన్నాడు తింటాం, మళ్ళీ మర్చిపోయారు. సరే మళ్ళీ దేవుడు పూరేళ్ళు పంపాడు, మళ్ళీ మాంసం ఇచ్చాడు. బైబిల్ ఏముంది తెలుసా, భయంకరం అన్నమాట. మాంసము వారి పళ్ళ సందులలో ఇరుక్కొని ఉండగానే వారు దేవుణ్ణి మర్చిపోయారు. అంటే మళ్ళీ నెక్స్ట్ దేవుని బిడ్డారా. కానీ వినండి జాగ్రత్తగా, వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే అసలు ఐగుప్తులో ఉండగా నీకు ఏంది ఎక్కడే, ఐగుప్తులో నీకు శాపం, ఐగుప్తులో నీకు వెట్టి చాకిరి, ఐగుప్తులో నీ జీవితానికి అసలు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, నీకు అసలు జీవితమే లేదు. అక్కడి నుండి నేను నిన్ను విడిపించాను కదా, అది మర్చిపోయావా? ఇవాళ ఏదో నువ్వు అనుకున్న కోరిక నెరవేరలేదని, ఇవాళ ఏదో నువ్వు అనుకున్న కార్యం నెరవేరలేదని, ఇవాళ ఏదో నీకు నచ్చిన పని అవలేదని, నీ మనసుకు మెచ్చిందని నువ్వు దేవుడు చేయలేదని అలిగిపోయావా, కరిగిపోయావా, మరి మర్చిపోయావా? మదించింది మనసు కదా. సిలువ మీద నీ పాపం కొరకు, మన పాప శాపాల కొరకు సిలువ మీద యేసయ్య తన ప్రాణం పెట్టాడు కదా, అది గుర్తుందా? మనసు మదిస్తే సిలువను మర్చిపోతాం. మనసు మదిస్తే మనం అనుకున్నది జరగలేదనే ఏడుస్తాం తప్ప అసలు మనం ప్రేమించక ముందే ప్రేమించాడన్న మాట మర్చిపోతాం. సిలువను మర్చిపోయిన క్రైస్తవుడు కాదు. సిలువ మీద నీ కొరకు, నీ పాపం కొరకు ఆయన సమస్తాన్ని ధారపోసినటువంటి విషయాన్ని మర్చిపోయి ఏదో ఇప్పుడు నాకు అన్నం పెట్టలా, ఇప్పుడు నాకు మంచి బట్టలు ఇవ్వలా, ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వలా, ఇప్పుడు నాకు ప్రమోషన్ ఇవ్వలా, ఇప్పుడు నాకు అది ఇవ్వలా, ఇది ఇవ్వలా, ఏంటిదంతా? దీన్నే కదా మనసు మదించి నిన్ను దాసుల గృహం నుంచి విడిపించిన విషయాన్ని మర్చిపోతున్నావు. పాపం నుండి విడిపించాడు దేవుడు, మర్చిపోతున్నావు. శాపం నుంచి విడిపించాడు, మర్చిపోతున్నావు. నీ ప్రాణానికి ప్రాణం అడ్డేశాడు, మర్చిపోతున్నావు. నీ రక్తం బొట్టు చిందకుండా ఆయన రక్తం ఆఖరి బుట్టు దాకా చిందించాడు, మర్చిపోతున్నావు. సిలువను మర్చిపోతున్నావు. మనసులో మతి మరుపు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఇవాళ అవసరాల కొరకే నా దేవుడు, ఈ రోజు కొరకే నా దేవుడు. నేను ప్రార్థన టాపిక్లు చెప్తాను ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత, వినండి. దేవుడు నడిపిస్తే వాట్ ఈస్ ప్రేయర్ అనేది. ప్రార్థన అంటే సరుకుల చీటియా? ప్రార్థన అంటే పచారీ కొట్లో కిరాణా షాప్లో ఇచ్చే చీటియా? కాదు కదా. అయ్యేనా గుర్తుండేది నీకు? యేసుప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారిస్తారు, మీరు వాటి గురించి విచారించొద్దని చెప్తే మనం తెల్లారైతే వాటి గురించేగా. మన మైండ్ అంతా నాకు ఉద్యోగం ఇవ్వాలా, మన మైండ్ అంతా నాకు సరైన సంబంధం రాలా, నా మైండ్ అంతా డబ్బులు లేవు, మన మైండ్ అంతా ఇదేగా. అసలు మర్చిపోయావుగా మనం. అందుకని అలికి కూర్చుంటావా? అలికి మూలలో కూర్చుంటావు, చర్చికి రాకుండా. దేవుడు నాకు ఏం చేశాడులే అంటావా? దేవుడు సిలువ మీద నీ కోసం ప్రాణం పెట్టాడు, మర్చిపోయావా? నీ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మర్చిపోయావా? ఎవడు చేశాడు ఇవాళ మనకది? తిరుపతి అయిపోయింది దేవుడు నీకు. ఏదో వాళ్ళు కూడా మొక్కుకొని ఆ మొక్కుబడి చెల్లించడానికి వెళ్తారు, అట్ట అయిపోయాడు దేవుడు. వాళ్ళు తెలియక అటు చేస్తున్నారు పాప, అమాయకులు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్న అవసరతల కోసం దేవుడిని అడ్డం పెట్టి బతికేస్తున్నారు అంతా. నువ్వు అట్లా బతుకుతున్నావా? కాదు కదా. నీ మనసులో మతి మరుపు వచ్చింది, అది తీసేయి. ఇవాళ ఏం తిన్నావు, రేపేం తింటావు, నిన్నేం తిన్నావు, ఇవాళ ఏమి ఇచ్చాడు నాకు? నాకు వాళ్ళకి డాబా ఇచ్చాడు, నాకేమో రేకులు షెడ్ ఇచ్చాడు, వాళ్ళకేమో ₹1,00,00,000 కట్నం ఏమంటారు ఇచ్చిన మంచి బొత్తం తెచ్చాడు, నాకు మా నాన్నేమో 50,000 కూడా ఇవ్వలేనంత పేద స్థితిలో ఉన్నాడు. ఏంటి అన్యాయం, ఏమిచ్చాడు నాకు దేవుడు అని నువ్వు వాపోతున్నావా బిడ్డా? వాళ్ళకి నీకు కలిపి ఒకే ఉపకారం చేశాడు, మర్చిపోతున్నావు. దాసుల గృహము నుండి దేవుడు నిన్ను విడిపించిన విషయాన్ని మర్చిపోతున్నావా? సిలువను మర్చిపోతున్నావా? జాగ్రత్త. సిలువ లేకపోతే మనకి విలువ లేదు. అసలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఏది?
వాళ్ళకంటూ ఒక బ్యాంక్ ఏది, వాళ్ళకంటూ ఒక హాస్పిటల్ ఏది, వాళ్ళకంటూ ఒక మరి కుటుంబం ఏది? అందరూ ఆ కబంధ హస్తాల్లో పడి నలిగిపోయారు కదా. దానిలోంచి బయటికి తీసుకొస్తే ఇక్కడ నాకు మన్నా లేదు, ఇక్కడ నా మంచిళ్ళు లేవు, సింగినాథం లేదు, జలకర్ర లేదు, అది లేదు ఇది లేదని వాళ్ళు మర్చిపోయారు. ఏమైంది చివరికి? అరణ్యంలో ఆకులు రాలినట్లుగా వాళ్ళు రాలిపోయారు, సణిగి నశించారని బైబిల్లో రాయబడింది. ఈరోజు మధ్యాహ్న సమయంలో మనసు మదించిందా? మనసు మర్చిపోయిందా దేవుడు చేసిన మహోపకారాన్ని? సిలువను మర్చిపోయావా? ఆయన గాయాలు మర్చిపోయావా? ఆయన రక్తం మర్చిపోయావా? దాని తర్వాతే కదా ఇదంతా. ఇవాళ నేను తినొచ్చు తినకపోవచ్చు, ఈ రోజు నా మంచి బట్టలు వేయవచ్చు వేయకపోవచ్చు, ఇవాళ నా జేబులో డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇవాళ నా ఒంట్లో ఆరోగ్యం ఉండొచ్చు లేదా కరోనా ఉండొచ్చు. వీటి గురించి కాదు కదా నేను దేవుణ్ణి స్తుతించాల్సింది. నా ప్రాణాన్ని కాపాడాడు అంటే ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి చేరటానికి నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. దానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని కదా ఆయనకి. ఇది ఎప్పుడు గుర్తుండాల్సిన విషయం కదా. ఇది అనుక్షణం మర్చిపోకూడని అంశం కదా. నీ మనసు దాన్ని మర్చిపోయింది కదా. ఏంటంటే ఈ మధ్య కొంతమంది బోధకులు కూడా ఇట్లాగే తయారైపోయాం. నేను నన్ను వేరు చేసుకోవట్లా, మేము కూడా ఇట్లా తయారైపోయి మేమేం బోధిస్తున్నామంటే దేవుడు అంటే ఈ భూమి మీద అవసరాల. దేవుడు అంటే ఏంటి? ఉద్యోగం ఇచ్చేవాడు. నీ కోర్టు కేసులా రా, ఇక్కడ తేలిపోద్ది. నీకు ఆసుపత్రిలో అనారోగ్యమా రా, ఇక్కడ తేలిపోద్ది. నీకు పెళ్లి అవ్వట్లేదా రా, ఇక్కడికి వస్తే మంచి సంబంధాలు వచ్చేస్తాయి. నీకు అది లేదా రా. ఈ తప్పుడు బోధ చేస్తున్నాం మేము, వెంపలేసుకుంటున్నాం మేము. మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నామో మేము. మీకు తెల్లారు లెగిస్తే వీటి గురించే మైండ్లో ఎక్కిస్తున్నాం మేము. మాకు 10,000 పంపండి, పంపితే మీకు బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు వచ్చేస్తాయి. మా టీవీ ప్రోగ్రాంకి కానుక పంపండి, పంపితే మీకు అద్భుతం ఇల్లు కట్టేస్తారు, మీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. అబ్బో ఇదే సొద. తప్పు మాదే. మేము చాలా తప్పు చేస్తున్నాం. అందుకని ఏమైందంటే పిల్లారా, మీకు అసలైనటువంటి ఉపకారం మీకు గుర్తులేదు. ఎందుకంటే మేము గుర్తు చేయట్లేదుగా. మేము ఎంతసేపు ఇయే గుర్తు చేస్తున్నాం. ఆరోగ్యమో, ఆస్తో, ఐశ్వర్యమో, అందమో, చందమో, ఇదే గుర్తు చేస్తున్నాం మేము. సిలువను గుర్తు చేయట్లేదుగా మేము. అలాంటి బోధలు ఒకవేళ మేము చేస్తే దేవుడు మమ్మల్ని క్షమించును గాక. దాసుల గృహము నుంచి మనల్ని విడిపించిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నేను ఇవాళ కొత్తగా మళ్ళీ చేస్తున్నాను ఈ బోధ. కొత్తగా సేవకులు అందరి తరపున చేస్తున్నాను ఈ బోధ. అమ్మా, నీకు ఇవాళ ఏముంది ఏం లేదనేది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని గుర్తుపెట్టుకోవాలి. సిలువని మర్చిపోయావా? మనసా సిలువని మర్చిపోయావా? నా మనసా, నీకు ప్రాణం పెట్టిన ప్రభుని మర్చిపోయావా? మదించింది నిన్ను. నీ మనసా నువ్వు మదించావు, నువ్వు మందమైపోయావు, నీకు మతిమరిపు వచ్చేసింది. అందుకని ఇవాళ పరిస్థితులే కనపడుతున్నాయి నీకు. అసలు నువ్వు రక్షణ పొందడానికి కారణాలు మర్చిపోయావు. పరలోక రాజ్య ప్రవేశానికి దేవుడు చేసిన గొప్ప ప్రాణత్యాగాన్ని మర్చిపోయావు. దాన్ని మర్చిపోవద్దని మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నా. ఉండకూడనిది. మళ్ళీ మూలవాక్యం చెప్పండి. ఎవని మనసు నీ మీద అనండి ఆనుకొనును. మనసులో ఏం ఉండకూడదో మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఏం ఉండకూడదు? మతిమరుపు ఉండకూడదు. ఏం మర్చిపోకూడదు? దేవుడు చేసిన సిలువ యాగమును మర్చిపోకూడదు. ఇంకోటి చూడండి, మనసు మదించిందా? రెండవది, దినవృత్తాంతం 2వ గ్రంథంలో 26:16 చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 26:16. దినవృత్తాంతం 2వ గ్రంథం 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. మనసును గర్వించి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మనం ఏం చదివాం? మనసు మదించి. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ చదువుతున్నాం చూడండి. అతను బాగా స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి. దేవుని బిడ్డలారా, ఇది కూడా నీలో ఉండకూడదు. దానివల్ల కూడా మనం నష్టపోతాం, భయంకరంగా నష్టపోతాం. మామూలు కాదు.
టైం అయిపోయింది, కానీ మీరు ఆ పారాగ్రాఫ్ చదవండి తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఏమైపోయిందో తెలుసు. అతను బాగా స్థిరపడిన తర్వాత చచ్చిపోయాడు. లేక చచ్చిపోలా, తినక చచ్చిపోలా, తినలేక చచ్చిపోయాడు. లేక చచ్చిపోలా, ఉండి చచ్చిపోయాడు. ఎంత ఘోరం! ఎందుకని? ఏం పట్టింది అతనికి? మనసుకి అతను ఏం పట్టింది? గర్వం పట్టింది. ఇందాక మనసు మదించి మర్చిపోయాడు అసలైన ఉపకారాన్ని. ఇక్కడ మనసు గర్వించి. బిడ్డలారా, మనసులో గర్వం ఉందా? మిడిసి పడుతున్నావా? అందరికంటే నేనే గ్రేట్ అనుకుంటున్నావా? ఎవడు చెప్పాడు ఆ మాట నీకు? అదో పెద్ద భ్రమ. ఎవడు అలా అనుకోకూడదు. మీసాలు మెలేయటానికి, తొడగొట్టడానికి, ఛాలెంజ్ చేయడానికి దేశంలో చాలా మంది ఉన్నారు. దేవుడు నిన్నెందుకు పిలవలేదు? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే తగ్గించుకోవడానికి, దీనంగా జీవించడానికి, విధేయులుగా ఉండటానికి, వినయంతో బ్రతకడానికి దేవుడు మళ్ళీ పిలిచాడు. మనసులో పొగరెక్కిందా బిడ్డ? మనసు గర్విస్తుందా? మనసులో నీకంటే అందగత్తి లేదనుకుంటున్నావా చెల్లి? అవ్వా, అన్ని ముక్కులు ఒకటే చెల్లి, అన్ని ముక్కులు ఒకటే. దేవుని మహాకృప ఏంటంటే నీ జీవితానికి నీకొక రూపాన్ని ఇచ్చాడు, మరో జీవితానికి మరో రూపాన్ని ఇచ్చాడు, అంతే. అందం మనం తయారైన దాన్ని బట్టి ఉండదమ్మా, అవతల వాడు చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి చెప్పనా, అందం నిలవదమ్మా, సౌందర్యం బాగా ఎక్కువ కాలం నిలబడదు. ఆత్మీయ సౌందర్యం, మన గుణగణాల వల్ల మనకు కలిగే అందం ఎప్పటికీ నిలబడద్ది. మనకు చురుకుతనం వల్ల వచ్చే అందం ఎప్పటికీ నిలబడద్ది. దేని చూసి మిడిసిపడుతున్నావు బిడ్డ? దేని చూసి మిడిసిపడుతున్నావు? మనసు గర్విస్తుందా? అందరికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నావా? బైబిల్లో క్లియర్గా రాస్తుంది, మీలో ప్రతివాడు ఒకని కంటే ఒకడు యోగ్యుడిని ఎంచుకొనుచు. అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు నేను మీ అందరికంటే గ్రేట్ అంటే చచ్చిపోతాను నేను, కానీ మీరే నాకంటే గ్రేట్. నిజంగానే గ్రేటే. ఎందుకంటే ఆ వాడు నాకు వినిపించిన వాళ్ళు లేరిట, ఇలాగా నాకు బోధించిన వాళ్ళు లేరు. యు ఆర్ గ్రేట్, బెటర్ దాన్ మీ, గ్రేటర్ దాన్ మీ. నేను చెడి బతికా, మీరు చెడకుండా బతుకుతున్నారు. యు ఆర్ గ్రేట్. పిల్లరా, నేను, నేనే, నాదే, ఈ పదాలు వస్తున్నాయి నోటి వెంట. అమ్మో, బీ కేర్ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్, అయిపోతావు. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము గల మనసు నడుచును. చాలా మంది యవనస్తుల్లో బాగా ఎక్కువైపోయింది. ఎక్కడ ఎక్కువైపోయింది చెప్పనా? ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ పెడితే లైక్లు రావాలి. ఇప్పుడు మనకి ఏం కావాలండి? లైక్ కొట్టాలి, లైక్ కొట్టాలి, లైక్ కొట్టాలి, లైక్ కొట్టాలి, లైక్ 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 లైక్. ఎంతమంది ఎన్ని లైక్లు కొడితే మనం ఇగో అంత సాటిస్ఫై. ఇట్ట కొడితే ఇదేంటిది, ఇది ఈ గుర్తేంటి? డిస్లైక్. డిస్లైక్ కొడితే తట్టుకోలేము మనం. అంటే విషయాన్ని సరిగ్గా విమర్శిస్తే నీ మనసు తట్టుకోలేకపోతుంది. ఎందుకని? నీ మనసు లైక్లకు అలవాటు పడిపోయింది, నీ మనసు ఇష్టాలకు అలవాటు పడిపోయింది, నీ మనసు మరి పొగడ్తలకు అలవాటు అయిపోయింది. తప్పు. మనసును అట్లా దురలవాటు చేయొద్దు. మనసుకి వాస్తవాలు నేర్పించండి, మనసుకి నిజాలు చెప్పండి. మనసు నిజాన్ని బట్టి స్పందించే గుణం మనసుకి నేర్పుకోవాలి మనం. దేవుని బిడ్డలారా, నీ మనసులో గర్వం ఉందా? వదిలిపెట్టే. గర్వం గురించి నేను చాలా చెప్పాలని మనసులో ఉంది, కానీ సమయం అయిపోయింది. ఇంకా అసలు మాటలు కూడా వెళ్ళాలి మనం. మనసులో ఏముండాలో నీకు చెప్పకపోతే నా సమయాన్ని నేను న్యాయం చేసిన వాడిని కాదు. తర్వాత చివరి పావు గంటలో మీ మాటలు కూడా నేను వినాలని ఆశపడుతున్నాను. కనుక ఇంకొక అర్ధగంట మాత్రమే సమయం ఉంది. ఇంకా గర్వం గురించి మీ పాస్టర్ గారిని అడగండి. ఒకరోజు వాక్యం చెప్పండి అయ్యారు అని చెప్పండి. ఆయన గర్వం గురించి మాట్లాడతారు, నాకంటే బాగా మాట్లాడతారు. మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థం అవుతుంది. మనసులో రెండు ఉండకూడదు. ఒకటి మదించి, ఒకటి రెండు గర్వించి. మదించి అంటే అసలైనటువంటి ఉపకారాన్ని మర్చిపోవడం. గర్వించి అంటే దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి నడుచుకోక, ఎవడికో ఉన్న దాన్ని బట్టి ఎవరికంటే నేను చాలా ఎక్కువ అని అందరికంటే హెచ్చించుకోవడం. అలాంటి గర్వం వస్తే ఇప్పుడే మానేసుకో. చాలా మంది విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలు, సీరియళ్ళు, టీవీలు వచ్చిన తర్వాత ఇంట్లోనే అక్క చెల్లెళ్ళ మధ్యలోనే గర్వం, అన్నదమ్ముల మధ్యలోనే ప్రౌడ్, అతిశయం.
చాలా విచారకరమైనటువంటి గృహాలు చాలా ఉన్నాయి. మీరు మీ గృహం అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. మీ గృహం మెత్తగా ఉండాలి, మీ గృహం వినయ విధేయతలతో ఉండాలి, మీ ఇల్లు సౌమ్యులతో నిండాల, మీ కుటుంబం అంతా కూడా సెన్సిటివ్ మెంటాలిటీతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. బైబిల్లో దేవుని వాక్యం రాయబడింది, యెహెజ్కేలు గ్రంథం 36:26లో ఉంటుంది కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెని మీకు అనుగ్రహించను. చక్కటి మెత్తటి మనసు మనకు కావాలి, అంతేగాని ఓ పొగరెక్కి గర్వించి వద్దు, తప్పు. మన డ్రెస్ కూడా అలా ఉంటుంది ఒక్కోసారి, మన డ్రెస్ని బట్టి కూడా బాగా గర్విస్తాం మనం. అలాంటి డ్రెస్సులు వద్దు, మానేయండి. నేను గర్వించి చెడగొట్టే డ్రెస్ వల్ల ఏంటి ఉపయోగం? అందుకని సింపుల్ డ్రెస్ చేసుకో. మనకున్న నగల వల్ల కూడా మనం గర్విస్తాం. నగలు పెట్టుకోకూడదని ఎక్కడ దేవుడు వాక్యంలో అడ్డగోలుగా లేదు. నగలు ధరించవచ్చు, కానీ నగల వల్ల నువ్వు నాశనం అయ్యే కంటే నగలు ఆపేయటం మంచిది అంటున్నాడు ఆయన. నగలు పెట్టుకొని, ఏదో ఉంగరం పెట్టుకొని, లేకపోతే చెవులకి పెట్టుకొని, నెక్లెస్ వేసుకొని ఇక నాకంటే లేదు అని తిరిగి నాశనం అయ్యేదానికంటే వాటిని తీసేసుకోమా తల్లి అని అర్థం. ఫ్యాషన్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఈ షర్ట్ నాకు ఎప్పుడో మా పిల్లలు కొన్నారు, పార్టీ వేర్ అంట. ఇది పార్టీ వేర్, ఏం వేర్లో మనకు తెలియదు, కానీ మా పిల్లలు కొన్నారు, మా కొడుకులు. ఇప్పుడు వస్తారు వాళ్ళు, పార్టీ వేర్ అని తగ మెరుస్తూ ఉంటుంది. వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దీన్ని బట్టి నాకేంటి నేనే మెరుస్తున్నాను కదా అని మిడిసిపడద్దు. ఇంకొకటి, ఇది లేని వాడిని చూసి అనవసరంగా వ్యంగ్యంగా మాట్లాడొద్దు. లేని వాడిని చూసి వ్యంగ్యంగా మాట్లాడితే నీవు జీవితంలో గర్వించినట్లే. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు మరీ సర్వసంగ పరిత్యాగుల్లాగా, మరి దేనికి పనికిరాని ఒంటి కుట్టు లేని అంగీలు ధరించి, చెప్పులు లేని కాళ్ళతో, జుట్టు లేని బుర్రతో, మీసాలు లేని మొహంతో అలా బోసిగా ఉండమని చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా అలా కమిట్మెంట్ అయితే అది వాళ్ళ ఇష్టం. దట్ ఈస్ నాట్ మ్యాండటరీ. అది దేవుని ఆజ్ఞల్లో ఒకటి కాదు. You can wear your dress, you can wear your ornaments, you can feel everything. యవనస్తుడా, నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు, కానీ తీర్పులోకి వస్తావని మాత్రం జాగ్రత్తగా ఉండు. దేన్ని బట్టి తీర్పులోకి వస్తావు? వేసుకున్న వస్త్రాలను బట్టి రావు. దీనివల్ల నీకు వచ్చిన గర్వాన్ని బట్టి తీర్పులోకి వస్తావు. దేవుడు తీర్పులో ఎందుకంత ఖరీదైన బట్టలు వేసుకున్నావు అని అడగడు. ఏమడుగుతాడు తెలుసా? నువ్వు వేసుకున్న వస్త్రాలు బట్టి ఎందుకు గర్వించావు అని అడుగుతాడు. నువ్వు ఎందుకు బంగారం పెట్టుకున్నావు చెల్లి అని దేవుడు అడగడు. నువ్వు పెట్టుకున్న బంగారం వల్ల నువ్వెందుకు ఆ బంగారం లేనివాడిని హీనంగా చూసావు అని అడుగుతాడు. సున్నితమైన డిఫరెన్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ వేర్ యువర్ డ్రెస్. హ్యాపీగా ఉండాలి, అందంగా ఉండాలి. మనం హీనంగా ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి. ప్రభు సన్నిధిలో చక్కగా ముందుకు సాగాలి, కానీ దాన్ని బట్టి గర్వించకూడదు. గర్వాన్ని పెంచుకునే డ్రెస్సులు వేసుకోకూడదు. గర్వాన్ని పెంచుకునే ఆభరణాలు పెట్టుకోవద్దు. ఎందుకు అనవసరం? దానివల్ల యేసుప్రభు చెప్పాడు కదా, 2 కళ్ళు కలిగి నరకంలో పడి కాలే కంటే ఒక కన్ను పీకేసుకొని ఒంటి కన్నుతో పరలోకంలో ఉండటం మేలు. అంటే ఏంటనమాట? కళ్ళు పీకేసుకోమని అక్కడ కాదు ఉద్దేశం. ఆ కళ్ళు దేన్ని చూసినందువల్ల ఆ కన్ను పాడైపోతుందో దాన్ని పీకేయి. కనుక చిన్న ఇంకా మీ పాస్గా అడిగితే చాలా విషయాలు చెప్తారు. ఇలా గర్వం వచ్చే ఏ అంశం కూడా నీ జీవితంలో ఎంకరేజ్ చేయొద్దు. వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. వాటిని యూ కెన్ అవాయిడ్ ఇట్. వాటిని పక్కన పడేయండి. అవి పాపాలు కాదు, కానీ నీలో పాపం పుట్టడానికి కారణం అవుతుంది, అందుకని తీసేయి. కనుక మనసులో మదించి, మనసులో గర్వించి, ఈ 2 నీలో ఉంటే ఈ రోజే వాటిని మనసులోంచి తీసేసుకోవాలి ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ చెప్పండి మూలవాక్యం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో. హృదయంలో దేవుడు ఉన్నాడు, కానీ మనసు ఎక్కడ ఉంది? మనసులో ఒకవేళ మదించిందా, మనసు ఒకవేళ గర్వించిందా, ఈ రోజే దేవుని పాదాల దగ్గర బతిలాడుకో. నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, నా లైఫ్ స్టైల్ మార్చు ప్రభువా. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం.
రామ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలా అందరికి తెలిసిన మాటే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమున దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం. పిల్లలు ఇక్కడ క్లియర్ గా అంటున్నారు చూడండి. హృదయం మారి అంటలా, ఇక్కడ మనసు మారి. దేవుని బిడ్డలారా, హృదయంలో దేవుడు ఉన్నాడు. రోమియోలతో పౌలు అంటున్నాడు, అయ్యా మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, కానీ మారాల్సింది మీ మనసు. మీ మనసులో రూపాంతరం జరగాలి, మీ మనసులో మార్పు రావాలి. మీ మనసులో ఉన్నటువంటి ఆ 2 గుణాలు తీసేసుకుందాం. నేను చివరిగా ముగించబోతున్నాను. మనసులో ఏ ఉండాలి? హృదయంలోనూ మనసులోనూ ఏ ఉండాలి? ఈ 3 పాయింట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 చూడండి, ద్వితీయోపదేశ కాండం 11:18. పాయింట్ నెంబర్ 1, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 18వ వచనం. చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా పట్టుకొనవలెను. చాలు ప్రియులారా, దయచేసి వినండి. ఈ నా మాటలు మీ హృదయములోను మనస్సులోను ఉంచుకొని. దేవుని బిడ్డలారా, హృదయంలోను మనసులోను చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, చాలా పక్కాగా చెప్తున్నాడు ప్రభు. ఈ నా మాటలు ఏంటా మాటలు? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాట, దేవుడు విధించిన విధి, దేవుడు విధించిన కట్టడి, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోను మనసులోను. అప్పుడు నీ మనసు అటు ఇటు పోకుండా ఉంటది. చాలా మంది హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది, కానీ మనసులో దేవుని వాక్యం ఉండట్లేదు. మనసులో దేవుని వాక్యం ఉండట్లేదు. మనసులో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. మనసులో దేవుని వాక్యం ఉంటే ఎలా ఉంటుందో నేను 2 మాటలు చెప్తా, బాగా అబ్జర్వ్ చేయండి. అదేంటన్నా మనసులో దేవుని వాక్యం లేకపోవటం ఏంటన్నా? నా మనసులో దేవుని వాక్యం ఉందే అని అనుకుంటున్నారు కదా మీరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా అన్నయ్య చెప్తున్న మాట ఒకటి వినండి. హృదయంలో దేవుని వాక్యం ఉంది, కంటతుంది మీకు. రిఫరెన్స్ చెప్తే టక్కని తీసేస్తారు మీరు. కొన్ని వాక్యాలు అట్లా వచ్చేస్తే మీకు దుష్టులు ఆలోచన నడవక పాపుల మార్గంలో నిలవక చెప్పేస్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట చెప్పేస్తారు మీరు, నాకు తెలుసు. కానీ హృదయంలో ఉంది, కానీ మనసులో దేవుని వాక్యం ఉందా? ఉందనుకుంటున్నారు మీరు. ఉంటే వినాలి జాగ్రత్తగా. శ్యామ్ కుమార్ తమ్ముళ్ళు చూడాలరా, తమ్ముళ్ళు ఉంటే, వాక్యం ఉంటే వినండి జాగ్రత్తగా. అవతల వాళ్ళు మిమ్మల్ని అన్న పొగడ్తలు గుర్తుండవు, అవతల వాళ్ళు మిమ్మల్ని నిందించిన నిందలు మీకు గుర్తుండవు. అవతల వాళ్ళు నిన్ను చూచి అబ్బా ఎంత అందంగా నవ్వుతున్నారండి మీరు అని అంటే, ఇంటికి వచ్చాక కూడా, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఆ మాటే నీ మైండ్లో ఉంటుంది అంటే వాక్యం లేదు. నీ గడ్డం ఎంత బాగుంది అని శామీని ఎవరన్నా అన్నారనుకో, మన శామీని చూసి వాహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ బియర్డ్, వాట్ ఏ చార్మింగ్ ఫేస్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్పెక్టికల్స్, వాట్ ఏ వండర్ఫుల్ లాఫ్ అని శామీని ఎవడన్నా అన్నా, ఏ అమ్మాయి అన్నా అందనుకో, ఇప్పుడు చూడండి మనసులోకి వెళ్తుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత, ఒంటరిగా కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఒక గదిలో వెళ్ళిపోయి
వీని ఒక గదిలోకి వచ్చిన తరువాత మంచం మీద ఇలా పడుకున్న తరువాత ఆహాహాహాహా ఏమన్నది నన్ను ఇవాళ, అబ్బా నా కండ్ల జోడు ఎంత అందముగా ఉన్నది, అబ్బా నా గడ్డం ఎంత అందంగా ఉన్నదో, అబ్బా ఆ అమ్మాయి ఎవరు నన్ను ఇంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తా ఉంది అని ఆ రాత్రి నిద్రపోకుండా వాటి గురించే మైండ్ అంతా పెట్టుకుంటే ఇప్పుడు దేవుని మాటలు ఆడుండాయి. ఇక్కడే కదా పప్పులో కాలేసేది పిల్లల కాయలందరూను. నేను నిన్న ఒక విషయం చెప్పా కదా, పాపం ఎలా మొదలు పెడుతుంది, ముందు మాట ఆడద్ది, తర్వాత ఆట ఆడద్ది, తర్వాత వెంటాడద్ది. ఎలా? మనసులో వాళ్ళు వీళ్ళన్న మాటలు చూసి వెంట ఉంటది. అనక్కర్లా. ఇప్పుడు పిల్లలు ఎంత సెన్సిటివ్ అయిపోయారంటే, ఇప్పుడు కుర్రోళ్ళు ఎంత వీక్ బాడీస్ అయిపోయినాయి అంటే, ఊరికే రోడ్డు మీద బండి వేసుకెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక పిల్ల ఆడి వెనకాల కోతిని చూసి ఈ అంతే అయిపోయాడు ఇడు మటాష్. ఇక నిద్రపోడికి కుర్రాడు, మనసంతా నవ్వే, మనసంతా ఇక నువ్వే, మనసంతా ఇక ఆ పిల్లే, మనసంతా అదే. పిల్లరా, పొగడ్తలు గుర్తుంటున్నాయా? నీ పొగడ్తలు నిన్ను కాసేపు ఎంకరేజ్ చేయాలంతే, కానీ రాత్రింబగళ్ళు వాటినే గుర్తుపెట్టుకుంటే దేవుని మాటలకు స్థానం ఉండదు. నన్ను కూడా పొగుడుతుంటారు చాలా మంది, దేవదాస్ అన్న భలే చెప్పావన్నా అంటే నాకు కూడా ఒళ్ళంతా చక్కగా పెట్టినట్టు అంటుంది. నాకు కూడా మంచిదే, ఎంకరేజ్ చేయడం మంచిదే, నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కానీ వాటిని రాత్రి అంతా తలుచుకొని పడుకుంటే తెల్లారికి వాక్యం రాదు. ఎంతమంది సేవకులు పొగడ్తల్లో పడిపోయి కొట్టిపోతున్నారు, ఎంతమంది సేవకులు వాళ్ళని పొగడలేదు కదా అని అలి కూర్చుంటున్నారు చూసారా? హృదయములోను మనసులోను ఈ నా మాటలు ఉండాలి అంటానికి ఇది ఆధారం కదా. ఇప్పుడు హృదయములో వాక్యం ఉండి మనసులో పొగడ్తలుంటే ఏమైపోతావు నువ్వు? ఎంతసేపు ఉండాలి? కాసేపు ఉండాలి, రాత్రి దాకా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలా, దేవుడి వాక్యం చదువుకోవాలా, మటాష్ ఫినిష్, హ్యాపీగా నిద్రపోవాలా. అంతేగాని ఆ మాటలే గుర్తుపెట్టుకుంటే పాడైపోతావు. చివరికి ఏమైపోతుంది తెలుసా? సంతోషము తుదకు వ్యసనమగును. చెప్పండి అందరూ, సంతోషము తుదకు వ్యసనమగును. ఈ పొగడ్తలనే సంతోషాన్ని నువ్వు మనసులోనే పెట్టుకుంటే కొన్నాళ్ళకి అదొక వ్యసనం అయిపోద్ది. ఆ వ్యసనం ఎంతలాగా వెళ్ళిపోద్ది అంటే, ఒక్క రోజన్నా ఒక్కడన్నా పొగడపోతే నీకు నిద్రపడదు. చివరికి పొగడ్తల పిచ్చిదాని అయిపోతావు, పొగడ్తల పిచ్చోడు అయిపోతావు. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నా డ్రెస్ ఎలా ఉంది, ఒక్కడన్నా నన్ను చెప్పట్లేదేంటి? వెంటనే సెల్ఫీ తీసేయడం, దాంట్లో పెట్టేయడం, లైక్లు ఏంటది లైక్ల కోసం వెయిటింగ్ చేయడం. సరే కాసేపటికి ఓకే, మరి మిమ్మల్ని అలా కానివ్వండి అంటే మీరు వినేటట్టు లేరు ఇప్పుడు. కానీ రాత్రి అంతా అదేనా? మైండ్ అంతా అదేనా? ఇంకా మైండ్ అంతా ఈ కాంప్లిమెంట్స్ అని నిండిపోయినాయా? మైండ్ అంతా ఈ యొక్క పొగడ్తలతో నింపేసుకున్నావా? మరి దేవుని మాటలేయి, ఈ నా మాటలు కదా నీ మనసులో ఉండాల్సింది. రెండోది, నిందలు కూడా మనసులో ఉండకూడదు. నిందలు 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 ఒకవేళ అకారణంగా నిన్ను ఎవరో నిందించారనుకో, మనసంతా దాని గురించే. ఇంకా అన్నం తినేటప్పుడు రుచించదు, మంచిలు తాగేటప్పుడు ఎక్కవు, నిద్రపోయేటప్పుడు పట్టదు. ఏంటి అలా అనేసింది, ఏంటి అలా అనేసాడు, అమ్మో ఎంత మాట అన్నాడు, బాబో ఎంత మాట, ఇంకెందుకు నా బతుకు, ఎందుకు ఇంత మాట అన్నాడు. నో నో. అత్తగారు కోడలు ఒకే ఇంట్లో ఉంటే కోడలకు నిద్ర పట్టదు ఒకసారి, ఎందుకంటే అత్తగారు అన్న మాటలన్నీ మైండ్లో ఉండి. ఒకసారి అత్తగారికి నిద్ర పట్టట్లే ఇప్పుడు, ఎందుకంటే కోడలు వ్యవహారం అంతా మైండ్లో ఉండి. అత్తగారి అందులో పడుకుంటుంది కానీ కోడల గురించి ఆలోచిస్తుంది మైండ్ అంతా. వీళ్ళరా ఏముండాలి నీ మైండ్లో? ఈ మాటలు ఉండాలి. ఈ మాటలు నీ హృదయంలో మాత్రం ఉంటే చాలదు, నీ మనసులో ఉండాలి. ఈ మాటలు నీ మనసులో ఉంటే ఈ నిందలన్నీ గుర్తుండవు. ఇంకా ఈ నిందలన్నీ గుర్తుండవు. ఎవరైనా నిన్ను బాగా తిట్టారనుకో, బాగా నిన్ను ఎగతాళి చేశారనుకో, బాగా హింసించారనుకో, ఈ మాటలు గుర్తుపెట్టుకో.
ఏ మాటలు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడు. యాహూ! ఆ మాట కనుక నీ మైండ్లోకి వచ్చిందనుక ఇది ఆ మాటలు ఉంటాయా? అత్తగారు అన్న మాటలు కోడల మైండ్లో తిరుగుతుంటాయా? అత్తమ్మ 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 తిట్టవా 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 తిట్టవా, నువ్వు ఎంత తిడితే నాకు అంత గ్రాఫ్ పెరుగుతుంది ఇక్కడ. అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మ, నువ్వు బాగా తిడతావు అనుకుంటే ఏంటి ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు నువ్వు? అందరూ అత్తలు తిడతారంటగా నువ్వు తిట్టవేంటి అంటావు నువ్వు. అత్తగారికి పిచ్చి వేసిపోద్ది, ఇదేంట్రా బాబు తిట్టమంటుంది పిల్ల. అంతే మరి, నువ్వు ఎంత తింటే అంత పెరుగుతుంది ఇక్కడ బ్యాలెన్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం బోర్డు రాసి పెట్టుకోండి ఇంట్లో గోడకు పెట్టాల్సిన ఫోటో అది. ఇంట్లో మన నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందిస్తాను, నిశ్చయం ఈ కాదు పెట్టాల్సింది, ఈ కాదు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును. స్వామి ఇది డిజైన్ చేసి అందరికి ఇళ్లలో పెట్టవయా. ఈ నా మాటలు మీ హృదయములోనూ మనసులోనూ ఉండవలెను. ఈ మాటలు ఉంటే నిన్ను పొగిడిన పొగడ్తలు ఉండవు, నిన్ను తిట్టిన తిట్లు ఉండవు. తెల్లారిపాటికి ఎవ్రీథింగ్ న్యూ, ఎవ్రీథింగ్ న్యూ. మనసంతా దేవుని మాట మీదే. ప్రభువా నాయన ఈ రోజు నన్ను అకారణంగా తిట్లు తిన్నాను ప్రభువా, మరి ఏంటి ప్రభువా, మరి నాయన నీ వాక్యంలో ఈ విధంగా రాయబడింది ప్రభువా, ఆ విధంగా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన. మనసంతా దేవుడే. ఎవని మనసు నీ మీద ఆనుకొనును, ఎవని మనసు నీ మీద ఆనుకొనును. ఎవరైనా పొగిడారనుకో, ఎవరైనా నిన్ను మాటల చేత చిక్కగా పెట్టారనుకో, రాత్రి ప్రార్థన చేసుకో, ప్రభా ఏంటి నాయన అంత పొగుడుతున్నారు వాళ్ళు, నాకు అంత లేదే, నాకు తెలుసు కదా, మరి కానీ వాళ్ళు ఏదేదో ఉందని నా మీద నన్ను ఉబ్బేస్తున్నారు, నన్ను ఉబ్బి తప్పిపు చేసేస్తున్నారు ప్రభా. ఇందులో నేను పడకుండా, ఇందులో నా జీవితాన్ని పాడు చేసుకోకుండా, గర్వించకుండా నీ కృప నాకు దయచే నాయనా. హృదయంలోను మనసులోను దేవుని మాటలు ఉండవలెను. రెండవది, మనసులో ఏముండాలి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1:12. సమూయేలు మొదటి గ్రంథం 1:12. ఇక్కడ హన్న షిలోహు మందిరంలో ప్రార్థన చేసుకుంటుంది, వినపడకుండా కనపడకుండా. పాస్టర్ గారు కూడా ఏంటంటే గొనుక్కుంటుందని అపార్థం చేసుకుని తాగొచ్చావా అన్నాడు. చదవండి ఇప్పుడు 1వ అధ్యాయం 12వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1. ఏలయనగా హన్న మనసులోనే చెప్పుకొనుచుండెను, తన మనసులోనే చెప్పుకొనుచుండెను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. మనసులో ప్రార్థన ఉండాలి, మనసులో దేవుని వాక్యం ఉండాలి, మనసులో ప్రార్థన ఉండాలి. చూడండి ప్రియమైన వాళ్ళారా, హన్న తన మనసులో చెప్పుకుంటుంది దేవునికి. మనసులో చెప్పుకుంటుంది అంటే మనసులో దేవుని మీద ఆనుకొని ఆధారపడి విశ్వాసంతో దేవుని అడుగుతా ఉంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. మనసంతా దేవుని మీద పెట్టింది. అందుకనే పక్కన ఎవరున్నారో పట్టించుకోలే. పాస్టర్ గారు ఏలీ గారు మనిషి కదా, మేము కూడా మనుషులే కదా, మా కంటికి కనపడింది నమ్ముతాం మేము కూడా. అందుకని పాపం ఏదో మాట అనేశాడు, అయినా పెద్ద ఫీల్ అవ్వలేవిడ. ఎందుకని మనసు ఈ మాటల మీద లేదు, మనసులో దేవునికి చెప్పించే ప్రార్థన మీదే ఉంది. అమ్మో అంత మాట అంటారా అయ్యగారు, అమ్మో ఇంత మాట అంటావా, నీకు ఇన్ని కానుకలు ఇచ్చా, ఇన్ని కాపీలు పెట్టా, ఇన్ని కోళ్ళు కోసి నీకు మేపా, ఇంత చేస్తే నన్ను చూసి ఇంత అంటావా అని ఆ మాట మీదే పెట్టుకొని ఎంతమంది వ్యర్థమైపోతున్నారు చూసావా, అటు ఇటుగాని విశ్వాసులు. కానీ ఈ విశ్వాసం ఏముంటుందండి, మనసంతా పాస్టర్ గారు తిట్టు మీద లేదు, పాస్టర్ గారు వేసిన అభాండం మీద లేదు, పాస్టర్ గారు పెట్టిన నింద మీద లేదు, మనసంతా దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పుకునే మాటల మీదే ఉంది. ప్రార్థన చేసే వ్యక్తి యొక్క మనసులోకి ఎవరి మాటలు వెళ్ళవు, ఏమీ కనబడవు. యేసు ప్రభు శిలువ మీద చేసిన మొదటి ప్రార్థన చెప్పండి ఎవరైనా.
యేసు ప్రభు శిలువ మీద చేసిన మొదటి ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఆ ప్రార్థన చేస్తాము. అప్పుడు దాకా ఆయన నిందించారు, హింసించారు, కొట్టారు, రక్తం చిందించారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళకీటం గుచ్చారు, చాలా తిప్పలు పెట్టినా కూడా ఆయనకి ఏమి గుర్తులేవు. ఆయన పడ్డ బాధలు ఆయన గుర్తులేవు. ఆయన పడ్డ బాధలు ఆయన మర్చిపోయి ఆయన బాధ పెట్టినోడు గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అది ప్రార్థనాపరుడు యొక్క స్వభావం. ప్రార్థనాపరుడు యొక్క స్వభావం. శాంతవర్ధన్ గారు ఒక పాట రాశాడు, నాకు చాలా ఇష్టం. ఎంఎం కీరవాణి గారు పాడారు ఆ పాట. యేసయ్యా యేసయ్యా నీదెంత జాలి మనసయ్యా, యేసయ్యా యేసయ్యా నీదెంత దొడ్డ గుణమయ్యా, నిన్ను సిలువకు వేసి మేకులేసినోళ్ళ చేతులే కందిపోయేనేమోయని కళ్ళ నీళ్లు పెట్టుకున్నవోడివి. వాహ్, వండర్ఫుల్ రిలిక్. ఏంటది? నిన్ను సిలువకు వేసి మేకులేసినోళ్ళ చేతులే కందిపోయేనేమోయని కళ్ళ నీళ్లు పెట్టుకున్నవోడివి. యేసయ్యా యేసయ్యా నీదెంత జాలి మనసయ్యా, యేసయ్యా యేసయ్యా నీదెంత దొడ్డ గుణమయ్యా. ప్రార్థన చేసేవాళ్ళ మనసు, ప్రార్థన చేసేవాళ్ళ గుణం ఇలా ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు జాలి గల మనసుతో నింపబడతారు. ప్రార్థన చేసేవాళ్ళు దొడ్డ గుణం, దొడ్డ అంటే అది ఎక్కువైనది, పెద్దది, పెద్ద మనసు. పెద్ద మనసు చేసుకోండి అంటారు చూసారా. ఆయన తన చేతిలో దిగిపోతున్న మేకులు చూటల్లా, ఆ మేకులు కొట్టేవాడి చెయ్యి ఆ సుత్తి దెబ్బకి కందిపోతుందంట. అయ్యో నా బిడ్డ చేతులు కందిపోతున్నాయి అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఏం రాశాడండి దైవజనుడు. వెళ్ళారా? మరి మనం ఎలా ఉన్నాం? ఎంతసేపు వాళ్ళు మనల్ని బాధపెడుతున్నారు, వీళ్ళు మనల్ని బాధపెడుతున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇదే పెట్టుకొని ప్రార్థన ఎట్లా చేస్తున్నాం మనం? అంటే హృదయంలోనే ప్రార్థన ఉంది, మనసులో లేదు. మనసులో వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు. ఎన్నాళ్ళు ఉండాలండి వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు? బైబిల్లో ఇచ్చిన ప్రకారం, బైబిల్ లా, యాజ్ పర్ బిబ్లికల్ లా, కోపం ఎంతసేపు ఉండాలి? ఎంతసేపు ఉండాలి కోపం? ఎన్ని రోజులు ఉండాలి వాళ్ళ మాటలు మైండ్లో? సూర్యాస్తమయం వరకే. దట్ ఈస్ ద లా ఆఫ్ బైబిల్. సూర్యాస్తమయం అంటే ఉదయం అన్న మాటలు, మధ్యాహ్నం అన్న మాటలు సాయంత్రానికి వైప్ అవే, తుడిచివేయబడాలి. అంటే ప్రార్థన ద్వారా వాటిని తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. కనుక ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో మనసులో వాక్యం ఉండాలి, మనసులో ప్రార్థన ఉండాలి. చివరి మాట చదువుదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:9 చదువుతారా? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:9. 5 నిమిషాలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:9. వారు మనసుతో పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి. చాలు ప్రియులారా. పూర్ణ మనసుతో వారు యెహోవాకు ఇచ్చియుండిరి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనసులో కృతజ్ఞత ఉండాలి. మనసులో దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉండాలి. కృతజ్ఞత భావం అనేది లోకానికి ఎలా కనబడుతుందంటే ఇచ్చుట ద్వారా. ద గివింగ్ నేచర్. ద గ్రేట్ మిషన్ ఈస్ ద సబ్మిషన్ అన్నాడు ఒక ఆయన. నిజంగా మనసులో దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉంటే దేవునికి ఇవ్వడం నేర్చుకుంటాం మనం. ఒకటి చెప్పక్కర్లా మనం. కృతజ్ఞత గురించి ఒక మాట చెప్తా. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు ఎదురుగా వచ్చి, యేసుప్రభువా మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేశారు. యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహమును మీ యొక్క యాజకులకు కనపరుచుకోండి అని వాళ్ళకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళందరూ కలిసి వెళ్ళుచుండగా శుద్ధులైపోయారు. వాళ్ళ అవసరం తీరిపోయింది, స్వస్థత వచ్చేసింది, అయిపోయింది. అయితే వాళ్ళందరూ వెళ్ళి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, ఎవరి చోటకు వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు. ఎవరి ద్వారా స్వస్థ వచ్చిందో, ఎవరి ద్వారా మళ్ళీ కొత్త లైఫ్ వచ్చిందో, ఎవరు బాగు చేశారో ఆయన దగ్గరికి వచ్చాడు.
గొప్ప శబ్దంతో, తండ్రి అయ్యా మహానుభావుడా నీ దయవల్లేనయ్యా నాకు మళ్ళీ కొత్త లైఫ్ వచ్చిందని కన్నీరు కార్చుకుంటూ యేసే పాదాల మీద పడ్డాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు మిగతా 90 శుద్ధులు కాలేదా అంటే ఏంటి? వాళ్ళకి స్వస్థత రాలేదా అంటే ఏంటి? స్వస్థపరచబడిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేదే. ఏమంటే ఒక మాట చెప్తానండి, ఈయన అన్నాడా రమ్మని? ఈయన చెప్పాడా వాళ్ళకి వెనక్కి రమ్మని? చెప్పలేదు కదా. ఈయన వెనక్కి వచ్చి నాకు వందనాలు చెప్పమని చెప్పలేదు, వెనక్కి రాలేదేంటని మాత్రం బాధపడుతున్నాడు. నేను ఇక్కడ చాలా కాలం అభ్యంతరపడ్డా. హేతువాదులకి ఇక్కడ బాగా దొరుకుతుంది. వెనక్కి రమ్మని యేసుప్రభు చెప్పలేదుగా, అందుకని వాళ్ళు వెనక్కి రాలా. వాళ్ళు వెనక్కి రాకుండా వెళ్ళిపోతే మళ్ళీ నేను అన్నాడు వాళ్ళు ఎందుకు వెనక్కి రాలా? వాళ్ళ స్వస్థత కలగలేదా? వెనక్కి రమ్మని చెప్పలేదుగా, మరి వెనక్కి రాలందుకు బాధపడతాడు ఏంటి ఇక్కడ యేసుప్రభు? దీని అర్థం ఏంటంటే వాళ్ళకి మనసులో యేసుప్రభు ఉంటే ఒకడు చెప్పకుండా వెనక్కి వచ్చేవాళ్ళు. కృతజ్ఞత అనేది ఒకడు చెబితే పుట్టేది కాదు. కృతజ్ఞత అనేది ఇంకొకటి చెప్తే మనకు పుట్టేది కాదు. మనసులో యేసుప్రభు మీద కృతజ్ఞత ఉంటే ఒకటి చెప్పక్కర్లా, ఆటోమేటిక్ గా మనం ఇచ్చేస్తాం దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన కానుక. అది ఒకటితో చెప్పించుకునేది కాదు. ఒకటి చెప్పాడంటే సిగ్గుపడాలి మనం. ఒకటి చెప్పాడంటే మనం సిగ్గుపడాలి. చెప్పించుకున్నావేంటి? ఉద్యోగం లేనప్పుడు, చదువుకుంటున్నప్పుడు నీ చదువు కోసం ప్రార్థించి, పాస్ అవడం కోసం ప్రార్థించి, ఆరోగ్యం కోసం ప్రార్థించి, నువ్వు ఉద్యోగాల పరీక్షల కోసం ప్రార్థించి, ఇంటర్వ్యూలో కోసం ప్రార్థించి, నీకు ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు నిన్ను వెంటాడి నిన్ను బలపరిచి ధైర్యపరిచి ప్రార్థించినోడికి మొదటి జీతం దేవునికి ఇచ్చేయాలని చెప్పాలా నీకు? అలా ఇంకొకటి చెప్పించుకున్నావు సిగ్గుపడద్దు. నేను ఇంతకాలం పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేశారు కదా, ఇంతకాలం పాస్టర్ గారు మా ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ఇచ్చారు కదా, దేవుడు ఈ పాస్టర్ గారి ద్వారా నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడని తెలిసి కూడా మొదటి జీతం దేవునికి ఇవ్వాలని చెప్పాలా? ప్రతి నెల 10వ భాగం కనీసం 10వ భాగం ఇచ్చి పాస్టర్ గారిని సేవను ప్రోత్సహించాలని నీకు ఇంకోటి చెప్పాలా? సిగ్గుపడద్దు. అది యేసుప్రభు అన్నది అక్కడ. ఆ 90 శుద్ధులు కాలేదా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మనసులో నేను లేనా? వాళ్ళకి మనసులో ఎక్కడికి వెళ్ళి ఎవరి ముందు పోజు కొట్టాలనుకుంటున్నారు? వాళ్ళకి మనసులో ఎక్కడికి వెళ్ళి ఏంట్రో నన్ను తోసేసావుగా చూసుకో నా ఒళ్ళు ఎంత బాగుందో అని బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు పేరు తెచ్చుకోవాలని వెళ్ళిపోయారు. మనసంతా అదే. అని ఒక్కడున్నాడే, ఇతనికి మనసంతా యేసే ఉన్నాడు. మనసంతా యేసు ప్రభు మీద కృతజ్ఞతా భావం. అందుకే ఒకటి చెప్పకుండానే అతను వెనక్కి వచ్చాడు. చాలా మంది ప్రియులారా, దేవుని బిడ్డలారా, చాలా మంది హృదయంలో, కరోనాకు ముందు సంగతి చెప్తున్నా, హృదయంలో నీ కోసం బాప్తీసం ఇచ్చి నిన్ను రక్షించబడిన పాస్టర్ గారు ఉంటారు. మనసులో కల్వర్ టెంపుల్ ఉండేది చాలా మందికి. హృదయంలో మా పాస్టర్ గారు, హృదయంలో మాకు బాప్తీసం పాస్టర్ గారు, హృదయంలో మా చర్చి, మా ఊరు, మనసంతా కల్వర్ టెంపుల్, ఖర్చు అంతా కల్వర్ టెంపుల్కు. మనసులో ఏముంది నీకు? నేను బాప్తీసం పాస్టర్ గారు ఉన్నాడా? నీకోసం అడుగడుగున ప్రార్థించిన పాస్టర్ గారు ఉన్నాడా? చాలా భయంకరం. ఇప్పుడు కరోనాతో దెబ్బకు సతికిల బండి అన్ని టెంపుళ్ళు, ఆల్ టెంపుల్స్ ఆర్ సాడ్. ఇప్పుడు మళ్ళీ మన పాస్టర్ గారే మనకి దిక్కు. చిన్న సంఘం, చింతలేని సంఘం. ఇప్పుడు తెలిసింది అందరికి. మన దాకా బెల జనాలు వచ్చి పడిపోవాలని లపలపలాడిపోయాం మేము కూడాను అవివేకంగా. అబ్బే పాస్టర్ గారికి ఇప్పుడు బుద్ధి వచ్చింది, నాకు కూడా వచ్చింది బుద్ధి. జనం రండు అంటాం. అబ్బే ఎందుకు? ఇప్పుడు రమ్మన్న రావటం లేదు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న సంఘం. ఆ సంఘంలో అందరూ కృతజ్ఞతా భావంతో నింపబడాల. పిల్లల మనసులో ఏముంది నీకు? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడా? నీ జీవితం కోసం ప్రార్థించిన పాస్టర్ గారు ఉన్నాడా? నిన్ను అన్ని విధాలు ఆదుకున్న నీ సంఘం ఉందా? ఉంటే నీ జీతం, మొదటి ఉద్యోగంలో జీతం ఇవ్వాలి నీకు ఒకటి చెప్పాలా?
ప్రతి నెల జీతంలో నుంచి ముఖ్యమైన భాగం తీసి సేవకి ఇవ్వాలని, సేవకుడి కళ్ళల్లో సంతోషం చూడాలని, చర్చిని డెవలప్ చేయాలని, నువ్వు ఎక్కడ పుట్టావో ఆ చర్చిని స్లాబ్ వేయాలని, ఆ చర్చిని పైకి లేపాలని, ఇంకా పాస్టర్ గారికి ఆరోగ్యం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని, ఊరంతా ప్రభు నమ్ముకున్నట్టుగా మా పాస్టర్ గారు వాడబడాలని ఆ కృతజ్ఞత భావం నీకుందా? ఇంకోటి చెప్పాలా నీకు? వాడు చెప్తేనే వెలుగుతుందా నీకు? ఈ రాత్రి అలాంటి దుస్థితిలో ఉన్నావా? బిడ్డ, నీ మనసులో కృతజ్ఞత ఉండాలి. అప్పుడు ఈ వాక్యం నీ జీవితం నెరవేరుతుంది. ఏ వాక్యం? ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇలా పూర్ణ శాంతి అంటే యోబు ఉన్నప్పుడు లేనప్పుడు పొందినటువంటి శాంతి. పూర్ణ విశ్వాసము అంటే పేతురు పడవలో ఉన్నప్పుడు, నీళ్ళ మీద ఉన్నప్పుడు కూడా దేవుని యందు ఉంచిన విశ్వాసం. మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా, వినండి. పూర్ణ శాంతి అంటే యోబు పిల్లలు గొడ్డు గోద ఆస్తి ఉన్నప్పుడు, పిల్లలు గొడ్డు గోద ఆస్తి పాస్తులని పోయినప్పుడు కూడా శాంతితో నిలబడి నిబ్బరంగా ఉండడమే శాంతి. పూర్ణ విశ్వాసం అంటే పేతురు పడవలో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో, నీళ్ల మీద నడిచేటప్పుడు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఆ పూర్ణ శాంతి, ఆ పూర్ణ విశ్వాసం ఎవడైతే ఈ రోజున హృదయంతో పాటు మనసులో దేవుని పెట్టుకుంటారో వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు. ఒకసారి నేను రీకలెక్ట్ చేస్తున్నాను మీ సౌకర్యం కోసం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. హృదయంలో దేవుడు ఉన్నాడు, దాని గురించి నేను మాట్లాడతలా. కానీ మనసులో ఎవరున్నారు? అబ్రహాము, లోతు. అబ్రహాము మనసులోను హృదయంలోను దేవుడు ఉన్నాడు, అందుకని అబ్రహాం ఆశ్రయించబడ్డాడు. లోతు హృదయంలో మాత్రమే దేవుడు ఉన్నాడు, ఉపయోగం లేదు, మనసులో దేవుడు లేడు. దానివల్ల అతని జీవితం ఆగిపోయింది, కుటుంబం అడ్రస్ లేకుండా పోయింది. దావీదు, సౌలు. దావీదు హృదయంలోను మనసులోను దేవుడే ఉన్నాడు, దేవుని మీద ఆదుకొని జీవించాడు. సౌలు హృదయంలో దేవుడు ఉన్నాడు కానీ మనసంతా తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి అసూయత నిండిపోయాడు, నాశనం అయిపోయాడు. యోసేపు, సంసోను. యోసేపు హృదయం దేవుడు ఉన్నాడు, మనసులో కూడా దేవుడు ఉన్నాడు, అందుకే జారత్వంలోనికి వెళ్ళలేదు, ఏ అమ్మాయికి తన మనసు ఇవ్వలేదు. కానీ సంసోను హృదయంలో దేవుడు ఉన్నాడు కానీ మనసులో దేవునికి చోట్లేదు, అందుకని జారత్వం చేశాడు, వ్యభిచారం చేశాడు. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. అకుల, ప్రిస్కిల్లా, అననీయ, సప్పీరా. అకుల, ప్రిస్కిల్లాల మనసులోనూ హృదయంలో దేవుడు ఉన్నాడు, అందుకే ఇల్లే దేవుని మందిరంకి ఇచ్చేశారు సంతోషంగా. కానీ అననీయ, సప్పీరాల హృదయంలో దేవుడు ఉన్నాడు, అందుకే పొలం అమ్మారు, అందుకే డబ్బులు తెచ్చారు. కానీ చివరిలో మనసంతా డబ్బుల మీదకి వెళ్ళిపోయింది, నాశనం అయిపోయారు. యూదా ఇస్కరియోతు హృదయంలో దేవుడు ఉన్నాడు కానీ మనసంతా డబ్బు సంచి మీద ఉంది. పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో 5వ ఉదాహరణ మనం కాకూడదని దేవుడి వాక్యం మీ ముందు ఉంచాడు. మనసులో ఏం ఉండకూడదో మనం చూసాం. ఒకటి మనసు మదించి, మనసు గర్వించి. ఏ వయసుడికైనా ఇది ఒకటే. మనసు మదించిందా అంటే అసలైనటువంటి విషయాన్ని మర్చిపోయావా? ప్రభువు పెట్టిన ప్రాణాన్ని మర్చిపోయావా? ఆయన ఇచ్చిన సిలువ యాగాన్ని మర్చిపోయావా? ఎంతసేపు ఈ భూమి మీద ఉన్న ఆహార పదార్థాల కొరకేనా? ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళ కొరకేనా? దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నావా? అందుకని దేవుడు నీ ప్రాణాన్ని, తన ప్రాణం అడ్డం పెట్టాడు, మర్చిపోయావా? మనసు గర్వించిందా? దేవుడు నీకేదో ఇవ్వలేదని వాపోతున్నావా? నీ పక్కవాడికి లేదని అతను హీనంగా చూస్తున్నావా? దేవుడు అన్యాయస్తుడు కాదని నమ్ముతున్నావా? ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాడని గుర్తులేదా? మనసు మదించిందా? మనసు గర్వించిందా? ఈ రోజు దానికి మనం స్వస్తి పలుకుతాం. మూడవది, మనసులో ఏముండాలో మనం చూసాం. నెంబర్ 1, ఈ నా మాటలు నీ హృదయంలోను మనసులోను ఉండవలేదు. ఈ మాటలు నీ మనసులో ఉంటే ఎవరి మాటలు నీ మనసులో ఉండవు, ఉన్నా సాయంత్రం వరకే ఉంటాయి, తర్వాత ఉండవు. రెండవది, హన్నా మనసులో చెప్పుకుంటుంది దేవునికి. మనసు నిండా ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళే మాటలు, ఏళ్ళ మాటలు ఆడిపెట్టిన అన్నది నీ జీవితంలో ఉండవు, వెంటనే ఆలోకించబడుతుంది. ఇప్పుడు అది మనసులో కృతజ్ఞత ఉండాలి. మనపూర్వకంగా తెచ్చి ఇచ్చారంట వాళ్ళు, పూర్ణ మనసుతో తీసుకొచ్చి ఇచ్చారు. ఒకరు చెప్పక్కర్లా, ఒకడు నీ గుర్తు చేయనక్కర్లా. నీ మనసులో యేసు ప్రభు చేసిన కార్యం ఉంటే, నీ మనసులో యేసయ్య చేసినటువంటి గొప్ప ఉపకారం నీ మైండ్లో ఉంటే, నువ్వు ఇంకొకరు చెప్పక్కర్లా, తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవిస్తావు. ఈ స్థితిలో నేను దేవుడు ఉంచాలని,
ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా పూర్ణ విశ్వాసగా చేస్తాడని ఈ రోజు ఇంత వాక్యాన్ని బట్టి దేవుడు మన అందరి జీవితాల్లో నూతనమైన ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ప్రేమ గల పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలు ఏర్పాటు చేసిన యూత్ కాన్ఫరెన్స్ బట్టి నీకు వందనాలు. నిన్న ఈ రోజు నేను కూడా మరి అనేక మంది సేవకులతో పాటు ఒక చిన్న పనిముట్టిగా నీ చేతి కింద చిన్న సాధనగా వాడబడ్డాన్ని నమ్ముతున్నాను. నా మాటలు వినకుండా నీ మాటలు వారి హృదయాలు గుర్తుండిపోయే విధంగా ముద్రేసి భద్రపరచండి. ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి కూడా బిడ్డల జీవితాల్లో మరి దీన్ని మోటివేషనల్ గా తీసుకొని మరి స్పాంటేనియస్ గా తీసుకొని మరి ప్రభా మరి ఇన్స్పిరేషనల్ గా తీసుకొని జీవితాలు మార్చుకొని నూతన పరచబడి ఆశ్రయించబడే కృప దయచేయండి. ఏ వ్యక్తులైతే నశించిపోయారో అలాగే నశించకుండా, ఏ వ్యక్తులైతే స్థిరంగా నిలిచిపోయారో అలాగే నిలిచిపోవడానికి మీ కృప అనుగ్రహించి మహిమ పొందవాలి. ఈ నిర్వాహకులందరినీ దీవించండి. వీళ్ళు పడుతున్న ప్రయాసను ఆశీర్వదించండి. వీళ్ళకి కావాల్సిన ఖర్చులకు డబ్బులు దయచేయండి. మీరు పడుతున్నటువంటి కుటుంబాలను వీళ్ళను అనుమతించిన భార్య బిడ్డలకు సమృద్ధిని కలుగు చేయండి. విత్తబడిన వాక్యం వినబడిన వాళ్ళందరి జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొంది వినబడిన వాళ్ళు మార్చుకొని ఆ విషయాలు ఊరంతా ప్రకటించడానికి వాళ్ళ పాత్రగా వాడుకోమని ఇంతవరకు నిలబెట్టిన నన్ను నీ చేతికి